नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रीविद्याम् जगताम् धात्रीम् सर्गस्थितिलयेश्वरीम् नमामि ललिताम् नित्याम् महात्रिपुरसुन्दरीम्। राजराजेश्वरी रूपाम् राजद्बिम्बाननाम् शुभाम् राज्ञीम् रम्यासनस्थाम् राम् मातृश्रीम् प्रणमाम्यहम्। భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభు వినగనిమ్ము। నిస్తులానందమున హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము। నీదు మహిమల పాడుచు నీదు పనికి జీవితమునంకితముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడువనిమ్ము। పొడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లగాలము వీవనిమ్ము। భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభు వినగనిమ్ము। సమస్త ప్రాణి హృదంతర్యామి సర్వజీవ చైతన్య స్వరూపిణి అండపిండ బ్రహ్మాండాలకు మూలమైన ఆదిపరాశక్తి లలితా మహాత్రిపుర సుందరీదేవి అడుగుదమ్ములకు భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తూ శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య తెలుగు సాంస్కృతిక సమితి ఎందరెందరో సంస్కార సంపన్నులైన సహృదయుల సహకారంతో 3 రోజుల పాటు అమ్మ తత్వాన్ని మననం చేసుకునే మహత్తరమైన అవకాశాన్ని నాకు కలిగించి ఈ అందించిన విజ్ఞానాన్ని నాతో పాటు ఆత్మీయంగా పంచుకుని ఒక తల్లి బిడ్డలందరూ ఒక చోట చేరితే అమ్మను గురించే ముచ్చటించుకుంటున్నారన్న ఒక మధురమైన అనుభూతిని నాకు కలిగిస్తూ ఈ అనుభూతికి గుర్తుగా తమ హృదయంలోని ప్రేమను సత్కార రూపంలో ఈనాడు నాకు సమర్పించారు. నేను అనుకుంటాను, కార్యక్రమం అయిపోయిన తర్వాత చేస్తే అది సత్కారం, కార్యక్రమం కంటే ముందుగా చేస్తే అది పురస్కారం. పురహ అంటే ముందు అని సంస్కృత భాషలో. కాబట్టి ఏ చిన్న కార్యక్రమం చేస్తేనే పురస్కారం చేసే అంతటి ఔన్నత్యం ఇక్కడి సహృదయులైన పెద్దలందరికీ ఉన్నది. కాబట్టి ఇది అమ్మ అంతులేని వాత్సల్యం ఆశీఫ్పూర్వకంగా ఈ సత్కార రూపంలో మీ చల్లని చేతుల మీదుగా నాకు లభించిందని నేను భావిస్తున్నాను. ఈ 3 రోజులుగా మరి రైల్వే స్టేషన్లో నేను దిగినప్పటి నుంచి ఆత్మీయంగా నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన శాస్త్రి గారు కానివ్వండి, ఆతిథ్యం ఇచ్చిన ఆత్మీయులైన పెద్దలు కానివ్వండి, ఈనాడు నన్ను సత్కరించిన ఆత్మీయ మిత్రులు కానివ్వండి, అందరినీ చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది, వేరువేరు ప్రమిదల్లో ఒకే జ్యోతి వెలుగుతుంటే ఒక జ్యోతి మరో జ్యోతి వంక చూసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం లాంటిది కలుగుతోంది తప్ప ఇతరులెవరో నాకు సత్కారం చేశారు అని అనిపించడమే లేదు. చాలా సందర్భాల్లో మా కవి పండిత లోకంలో కొందరు మిత్రులు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళొస్తే ఎంత సంపాదించావని అడుగుతారు. నేను చెబుతాను, ఏ విధమైన లెక్కలకి అందరంత సంపాదించానని చెబుతాను. అది రూపాయల లెక్కలో పోల్చుకుంటే అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ రూపాయలకు అతీతమైన ఒక అంతులేని ప్రేమని కొన్ని ప్రదేశాల్లో సంపాదించుకోగలుగుతాం. కొన్ని చోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ కొన్ని ప్రదేశాల్లో అంతులేని ఒక ఆత్మీయత లభిస్తుంది. అటువంటి ప్రదేశాల్లో
ఒక ప్రదేశంగా చెప్పదగింది ఈ బెంగళూరు పట్టణం. ప్రవాసాంధ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుగు భాషన్నా, తెలుగు పలుకు పలికేవాడన్నా ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది. నేనేదో చక్కని ప్రసంగాలు చేస్తున్నానో, ఎన్నో విశేషాలు చెబుతున్నానో ఆత్మీయ మిత్రులు అంటున్నారు పెద్దలు. నాకేమనిపిస్తుందంటే, చిన్న పిల్లవాడు దేవాలయానికి వెళ్తాడు పెద్దవాళ్లతో కలిసి. పెద్దవాళ్ళందరికీ దేవాలయం చూడడం, అమ్మవారికి నమస్కారం చేసుకోవడంలో ఆసక్తి. వీడికి మాత్రం గంట కొట్టడం అంటే ఆసక్తి. వీడికి గంట అందదు, ఎగురుతూ ఉంటాడు, అందదు. అది ఏ మేనమామో జాలిపడి భుజానెక్కించుకుని గంట కొట్టిస్తాడు. నేను కదా గంట కొట్టాను అనుకుంటాడు. భుజానెక్కించుకున్న మేనమామ సౌజన్యాన్ని మరిచిపోయి నేను కొట్టాను అనుకుంటాడు. మహానుభావుడైన ఆదిశంకరుడు అద్భుతమైన అమృతాన్ని అక్షరాలుగా మలచి సౌందర్యలహరి అందిస్తే, బాల్యంలో జన్మతో పాటు సాహిత్య ఆధ్యాత్మిక సంస్కారాన్ని తల్లిదండ్రులు నాకు ప్రసాదిస్తే, గురుదేవుల శిక్షణలో 4 అక్షరాలు నేర్చుకోగలిగే అదృష్టం లభిస్తే, సహృదయులు నేను ఏం పలికినా అది విశేషమని నన్ను ప్రోత్సహిస్తుంటే నేనేదో 4 మాటలు చెప్పగలుగుతున్నాను. కానీ యథార్థంగా సౌందర్యలహరి గురించి మాట్లాడడానికి ఇద్దరికి మాత్రమే అర్హత ఉన్నది. ఒకటి పరమేశ్వరుడికి, 2 శంకరాచార్య స్వామికి మాత్రమే. మిగిలిన వారు ఎవరు సౌందర్యలహరి గురించి మాట్లాడినా వారి అనుగ్రహం మేరకు ఎంతో కొంత మాట్లాడడం మాత్రమే తప్ప మరింకేమీ కాదని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ, నేను విశ్వసించిన సత్యాన్ని మీ అందరితో పంచుకుంటూ, మరి ముందుగా మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు. సాధారణంగా కృతజ్ఞతలు అనేది కార్యక్రమం అయిపోయిన తర్వాత చేయాలి, వందన సమర్పణ. కానీ మీరు 100ల సమర్పణ ముందుగానే చేశారు కాబట్టి, మీ ఆత్మీయతను మీరు ప్రకటించారు కనుక ముందుగా సత్కారం చేసి తర్వాత మాట్లాడమన్నారు. కాబట్టి ముందుగా నేను కూడా కృతజ్ఞతలు తెలియచేసి సౌందర్యలహరిలో మనందరం కలిసి మునకలు వేసేందుకు ప్రయత్నం చేద్దాం. కిరీటం వైరించం పరిహర, కిరీటం వైరించం పరిహర పురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిమకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. కిరీటం వైరించం పరిహర. శంకరాచార్య స్వామి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తున్నారు మనకి. అమ్మవారు ఏమిటో చెబుతున్నారు. వ్యక్తికి 2 ముఖ్య లక్షణాలు ఉంటాయి ఏ వ్యక్తికైనా. ఒకటి అంతరంగ సంబంధమైన వ్యవహారం, కుటుంబంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు. 2 సమాజంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు. రామాయణం కానీ మహాభారతం కానీ ఒక వ్యక్తి కుటుంబానికి ఏ విధంగా పనిచేయాలి, సమాజానికి ఏ విధంగా పనిచేయాలి చెప్పారు. అమ్మవారు కూడా లోకంలో ఎలా ఉంది, లోపల ఎలా ఉన్నది 2 చెబుతున్నారు ఒకే శ్లోకంలో ఆదిశంకరులు. అమ్మవారు కొలువు తీరి ఉన్నది. ఆమె భువనేశ్వరి, రాజరాజేశ్వరి, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అని లలితా సహస్రనామంలో అమ్మవారి నామం. అంటే తను ఆశ్రయించిన వారికి రాజపీఠం మీద కూర్చోబెట్టేది అమ్మవారే. అంటే ఎవరు చక్రవర్తిత్వాన్ని వహించగలిగినా, ఎవరు ఏ చిన్న ఆధిపత్యాన్ని సంపాదించగలిగినా అమ్మవారు తనకు సంబంధించిన ఆధిపత్యాన్ని కొంతసేపు అతనికి అప్పగించిందనమాట తాత్కాలికంగా. వీళ్ళంతా ప్రతినిధులు మాత్రమే అమ్మవారికి, వీళ్ళంతా ధర్మకర్తలు మాత్రమే. అసలు యజమాని ఆమె భువనేశ్వరిది. అందువల్ల ఆమె సన్నిధిలో ఇలా ఎన్నో రకాల అధికారాలను బాధ్యతలను పుచ్చుకున్న సృష్టికర్త అనబడే బ్రహ్మదేవుడు, పోషణకారకుడు అనే శ్రీ మహావిష్ణువు, దేవాధ్యక్షుడైన దేవేంద్రుడు, ఇలా దిక్పాలకులతో సహా దేవతలందరూ అమ్మవారి పాదాల దగ్గర సేవలు చేస్తున్నారు, సాగిలపడి నమస్కరిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో అమ్మవారి భర్త అయిన సదాశివుడు తిరిగి వచ్చాడు ఇంటికి. వెంటనే మరి ఇంత అధికారం కలిగిన తల్లి ఏం చేయాలి, ఎవరో సేవకులకు అప్పగించాలి. ఆయన వచ్చారు, ఆయన కాఫీ కావాలో టీ కావాలో, ఆయన మంచి చెడ్డలేవో చూడండి అని. కానీ సేవలు తాను స్వయంగా చేయడానికి, తాను కూర్చున్న ఈ సింహాసనం మీద నుంచి స్వయంగా సేవలు చేయడం కోసం లేచి వెళ్ళడానికి సిద్ధపడింది ఆమె. ఇంతటి వైభవాన్ని కలిగి ఉండి, ఇంతటి అధికారాన్ని కలిగి ఉండి, ఇంతటి ఆధిపత్యాన్ని కలిగి ఉండి, భర్తకు తాను పరిచర్యలు అందించే విషయంలో, అనురాగపూర్వకమైన సేవలు అందించే విషయంలో ఏమాత్రము ఏమరుపాటు లేకుండా, అది తక్కువ విషయమని భావించకుండా, అది చేయడంలో తనకున్న సంతృప్తిని తాను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని ప్రేమపూర్వకమైన సేవలు అందించడానికి ఆమె స్వయంగా లేచి వెళ్తోంది.
ఎప్పుడెప్పుడు భర్తకి సేవలు అందించడంలో ఎక్కడ ఆలస్యం అవుతుందో అని ఆరాట పడుతూ లేచి వెళ్తోంది కాబట్టి ఆ తొందరలో కింద ఏమున్నదో ఆవిడ చూసుకోకుండా నడుస్తుందేమో, నడిస్తే ఇబ్బందిగా ఉంటుంది అని చుట్టూ ఉన్న పరిచారకులు అంటున్నారట. అమ్మా, కిరీటం వైరించం పరిహర. వైరించం అంటే విరించికి సంబంధించింది. విరించి అంటే బ్రహ్మదేవుడు. కిరీటం వైరించం. అమ్మా, ఈ పక్కకు వస్తున్నావు, ఈ పక్క నుంచి వెళుతున్నావు. ఇక్కడ బ్రహ్మదేవుడు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడమ్మా. ఆయన తల మీద కిరీటం ఉంది. ఆ కిరీటం నీ కాలికి తగిలేనేమోనమ్మా. కాబట్టి దాన్ని తప్పించుకో, పక్కకి రా. ఇలా పక్కకి రమ్మన్నా కదా అని మరీ ఆ చివరికి వస్తావేమో. కిరీటం వైరించం పరిహర పురః. ఆ కొంచెం ముందుగా కైటభవిద. కైటభాసురుణ్ణి సంహరించిన శ్రీ మహావిష్ణువు నీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడమ్మా. ఆయన తల మీద కూడా గొప్ప కిరీటం ఉంది. అందులో కూడా మంచి గట్టి మణులు మాణిక్యాలు పొదగబడి ఉన్నాయి. మరి అవి ఉచ్చుకుంటాయేమో కదా, మరి ఆ చివరికి రాకు. అలాగని ఈ పక్కగా వస్తావేమో. కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం. జంభారి అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్న కిరీటంలోని కఠోరమైన మణులు మాణిక్యాలు నీ పాదాలకు తగిలే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదం తెచ్చుకోకుండా జాగ్రత్తగా కాస్త చూసి అడుగులు వేయమ్మా. భర్తకు సేవ చేయడానికి అలా ఆతృతతో పరిగెత్తుతున్నావే, కొంచెం పరిశీలించుకున్నాడు తల్లి. ఒక అడుగు వేసేటప్పుడు అక్కడ ఏమున్నదో చూడమ్మా. బ్రహ్మదేవుడి కిరీటమో, శ్రీ మహావిష్ణువు శిరస్సు మీద ఉన్న మకుటమో, దేవేంద్రుడి తలపై ఉన్న కిరీటమో నీ పాదాలకు తగిలేనమ్మా. కాస్త జాగ్రత్తగా వెళ్ళు తల్లి అని నీ సేవకులు చేస్తున్న హెచ్చరికలు మాకు అఖండమైన దివ్య ఆనందాన్ని కలిగిస్తున్నాయమ్మా. అవి మాకు క్షేమాన్ని కలిగించుగాక. ఇందులో అమ్మవారికి ఎంత వైభవం ఉన్నదో, ఎంతటి ఆధిపత్యం ఉన్నదో, ఎంత అధికారం ఉన్నదో చెబుతూనే ఇంతటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, వైభవాన్ని కలిగి ఉన్న తల్లి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం విషయంలో ఏ విధమైన ఏమరుపాటు లేకుండా తానే స్వయంగా సేవలందించడానికి ఎలా సన్నద్ధమవుతున్నదో తెలియజేస్తున్నారు. అమ్మవారి నామాల్లో సదాశివ పతివ్రత అని ఒక నామం. ఆమె భర్త విషయంలో ఎన్నడూ ఏమరుపాటు చెందిన మనస్తత్వం కలిగింది కాదు. మీతో పాటు నేను ఉద్యోగం చేశాను, మీతో పాటు నేను అలసిపోయాను, మీరే వీలైతే కాఫీ కలిపి ఒక కప్పు నాకు కూడా అందించండి అనడానికి ఆమెకు మనస్సు లేదు. ఆమె స్వయంగా తాను సేవలు చేస్తే తప్ప తృప్తి లేదు. ఇదేదో చెయ్యాలి కాబట్టి చేయడం కాదు, చేయకుండా ఉండలేక చేయడం. అమ్మలో దాగి ఉన్న ఆ నిండైన ప్రేమతత్వము ఎలా సేవలు చేయడానికి ఉత్సాహపడుతోందో, ఆ ఉత్సాహంలో ఆమె పరిసరాలను గమనించడంతటి పారవస్యాన్ని పొందిందో, ఆ పారవస్యాన్ని పొందినందువల్ల ఎక్కడ దేవేంద్రాదుల శిరస్సుల మీది కిరీటాలలోని మణులు ఆమె పాదాలకు తగిలి ఇబ్బంది కలుగుతుందోనని పరిచారకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ హెచ్చరికలు విజయాన్ని కలిగించుగాక, శుభాన్ని కలిగించుగాక. ఇలా అమ్మవారి దివ్య వైభవాన్ని వర్ణించాడు. శంకరాచార్య స్వామి అంటారు, అమ్మా, అసలు ఈ ప్రపంచంలో ఒక వింతైన విషయం ఉంది. లోకంలో ఎక్కడైనా అమృతం తాగితే హాయిగా ఉంటారు, సుఖంగా. వాళ్ళకి మృత్యు ఉండదు, ముసలితనము ఉండదు. అదే విషాన్ని తాగారనుకో, మరి కొంతకాలం బ్రతకవలసిన వాడు విషం తాగిన మరుక్షణం మరణిస్తాడు. కానీ అదేం చిత్రమో కానీ విడ్డూరంగా జరిగిందమ్మా. దేవతలందరూ అమృతాన్ని తాగారు. సుధామపి ఆస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషద. దివిషద అంటే దేవతలు. వాళ్ళు ఏం చేశారు? సుధామప్యాస్వాద్య, అమృతాన్ని తాగి కూడా. సుధామప్యాస్వాద్య, అమృతం ఎలాంటిది? మామూలు అమృతమా? ప్రతిభయజరా మృత్యుహరిణి, ముసలితనాన్ని, మృత్యువుని దగ్గరకు రానియకుండా భయపెట్టి దూరంగా తరిమివేయగలిగిన సామర్థ్యం కలిగిన గొప్పదైన అమృతాన్ని తాగారమ్మా వాళ్ళంతా. అయినా కూడా విశ్వే దివిషద, విశ్వే దేవతలు అని పేరు వాళ్ళందరికీ. వాళ్ళు ఏమవుతున్నారు? విపద్యంతే, ఆపదకి లోను కాక తప్పడం లేదు. ఎవరు వాళ్ళు? సామాన్యులైన దేవతల? విధి శతమఖాద్యా. విధి అంటే బ్రహ్మదేవుడు, శతమఖుడు అంటే దేవేంద్రుడు. బ్రహ్మేంద్రాది దేవతలు అమృతాన్ని ఆస్వాదించి కూడా ప్రళయకాలంలో మృత్యువుకి లొంగిపోక తప్పడం లేదమ్మా. ఇదేమిటి? అమృతం తాగితే మృత్యువు రాకుండా ఉంటుంది కదా అంటే, అమృతం తాగితే మృత్యువు రాదు, కానీ కొంతవరకే అది పనిచేస్తుంది. ఆ అమృతం ఎంతవరకు పనిచేస్తుంది అంటే 4 యుగాల కాలం పనిచేస్తుంది అమృతం. ఒకసారి అమృతాన్ని తాగితే
అక్కడి నుంచి ఆ యుగం అయిపోయి కృతయుగం అయిపోయి త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చి కలియుగం కూడా అయిపోయిన తర్వాత 4 యుగాలు అయిపోయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. ప్రతి యుగం చివర ఒక ప్రళయం వస్తుంది. అది మామూలు ప్రళయం. 4 యుగాలు అయిపోయిన తర్వాత దాన్ని కల్పము అంటారు. ఆ కల్పము యొక్క చివరి భాగంలో కల్పాంతంలో మహాప్రళయం వస్తుంది. ఇప్పుడు మాత్రం బ్రహ్మేంద్రాది దేవతలు ఉండడానికి వీల్లేదు. ఈ మహాప్రళయంలో కలిసిపోవలసిందే. కల్పాంతంలో మళ్లీ మరొక బ్రహ్మ, మళ్లీ మరొక దేవేంద్రుడు, మళ్లీ మరొక సృష్టి ఏర్పడాల్సింది. కాబట్టి వీళ్ళు తాగిన అమృతం యొక్క ప్రభావం ఎంతకాలం పనిచేస్తుంది అంటే కల్పాంతం వరకే పనిచేస్తుంది. కాబట్టి కల్పాంతంలో విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యా దివిషద, ఈ దేవతలందరూ మరణించక తప్పడం లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అమృతాన్ని తాగలేదు సరికదా. నీ భర్త పరమేశ్వరుడున్నాడే, ఆయన కరాళం యక్షేళం కవళితవత కాలకలనా నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మా, నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతాన్ని తాగలేదు సరికదా, అతి భయంకరమైన కాలకూట విషాన్ని ఆరగించాడు. క్షీరసాగర మథనం చేస్తే అందులో నుంచి కాలకూట విషం పుట్టింది. కాలకూట విషం పుడితే దేవతలందరూ భయపడి పారిపోయారు. కాలకూట విష అగ్ని జ్వాలలు చూసి తలోదిక్కుకి పరిగెత్తి పారిపోయారు, వాళ్ళు తట్టుకోలేక. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ వచ్చి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పరమేశ్వర, లోకంలో ఒక విధానం ఉంది, ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది లోకంలో. దాని ప్రకారం మొదటివాడిని మొదటి పద్ధతిలో గౌరవించాలి. దేవతలందరి పేర్లు వరుసగా రాస్తే మొదటివాడివి పెద్దవాడివి నువ్వు కాబట్టి నీ పేరు రాయాలి. కాబట్టి దేవతల్లో మొదటివాడివి నువ్వు. ఇప్పుడు క్షీరసాగర మథనం చేస్తే మొదట పుట్టింది ఇది, మొదట పుట్టింది మొదటివాడికి ఇవ్వడం న్యాయం కదా అన్నాడు. ఆయన చాలా తెలివైన వాడు. లక్ష్మీదేవి అదే క్షీరసాగరంలో నుంచి వచ్చినప్పుడు ఎవరిని పిలవాల, చక్కగా పెళ్లి కొడుకుగా ముస్తాబై ఆయనే వచ్చాడు. కానీ భయంకరమైన కాలకూట విషం వచ్చినప్పుడు మాత్రం పరమేశ్వరుడికి తగిలించాడు దాన్ని. ఆయనేం లెక్క చేయలే. శ్రీనాథ మహాకవి అంటాడు, ఆలాహలంబను అల్లొనేరడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు అంటాడు. శ్రీనాథుడి పలుకుబడి. ఆలాహలంబను అల్లొనేరడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు. పరమేశ్వరుడు చెయ్యిలా చాచాడు. సమస్త లోకాలను మృంగివేసేంత భయంకరమైన అగ్నిజ్వాలలతో ధగాయమానంగా లోకాన్ని హడలెత్తిస్తున్న ఆ కాలకూట విషం చిన్న నేరేడు పండులాగా మారిపోయింది. పరమేశ్వరుడి చేతిలోకి వచ్చేసింది. అంత పెద్దదైన కాలకూట విషం ఇతని చేతిలో అమరిపోవాలి అంటే కాలకూటం చిన్నదైనా కావాలి, చెయ్యి ఇంత పెద్దదైనా కావాలి. ఈ రెండింటిలో ఏదైనా పరమేశ్వరుడికే సాధ్యం, కానీ ఇతరులకు సాధ్యమయ్యేది కాదు. అలా పెట్టుకున్నాడు. పోనీ పెట్టుకున్నవాడు ఆయన తక్కువవాడు కాదు. అలా గుట్టుకు నోట్లో వేసుకోవచ్చు కదా. ఓసారి పార్వతీదేవి వంక చూశాడు, ఇది పరిస్థితి, తినమంటావా వద్దా అని. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేస్తారెందుకు, ప్రొసీడ్ అన్నాడు. పోతన్న గారు అన్నారు, మృంగడివాడు విభుండని. ఆ మింగేవాడు ఎవడో దారిన పోయే దానయ్య కాదే, తనకు తాళి కట్టిన భర్త. మృంగడివాడు విభుండని మృంగడిదియు. పోనీ తినేదేమన్నా బందర్లడ్డా, వెన్నముద్ద కాదే, గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. అమ్మవారి నామాల్లో సర్వమంగళ సరిగ్గా 200 నామం లలితా సహస్రనామంలో. వ్యాస మహర్షి ప్రణాళికలో గొప్పతనం ఎక్కడుందంటే ఈ నామం పక్కన ఇంకో నామం పెట్టాడు ఆయన, సద్గతి ప్రదా అని. సర్వమంగళ అంటే ఎప్పుడూ మాంగళ్యమే. ఆమెకు అమంగళత్వం లేనేలేదు ఆ తల్లి సన్నిధిలో. ఆమెను ఆశ్రయించిన వారికి కూడా ఆ సద్గతి, సర్వమంగళత్వం అనే సద్గతిని ఆమె ప్రసాదిస్తుంది. కాబట్టి సద్గతి ప్రదా. లలితా సహస్రనామాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 2 నామాలు 3 నామాలు కలిపి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది తప్ప దేనికి దానికి విడివిడిగా ఉండదు. అందుకని దీన్ని మహామంత్రమాల అన్నారు. దండలో పూలు విడివిడిగా కాక అన్నీ కలిసి ఒక దండగా ఎలా ఏర్పడతాయో లలితా సహస్ర నామంలోని స్తోత్రంలోని ఒక్కొక్క నామం విడిగా కాక 2 నామాలు 3 నామాలు కలిపి. నిన్న మనం వ్యాపిని, వివిధాకార, విద్య, అవిద్యా స్వరూపిణి అనే నామాన్ని చెప్పుకున్నాం. ఇలా 2 నామాలు 3 నామాలు గుదిగుచ్చి ఒక అద్భుతమైన భావాన్ని వ్యాసుల వారు మనకు తెలియజేస్తారు. అందుకనే ఆడపిల్లలు పెళ్లి చేసుకోబోయే ముందు గౌరీ పూజ చేస్తారు. ఈ సర్వమంగళ స్థితి తమకు కావాలి అని ఆడపిల్లల చేత గౌరీ పూజ చేయిస్తారు. మా మిత్రులు గరికపాటి వారు చమత్కరిస్తారు, అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది, అబ్బాయి డౌరీ పూజ చేస్తాడు. ఎందుకంటే కట్నానికి వస్తుందని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మరి డౌరీ పూజ చేయక గౌరీ పూజ ఎందుకు చేయాలి? లక్ష్మీ పూజ చేయొచ్చు కదా అమ్మాయి.
సరస్వతీ పూజ చేయొచ్చు కదా, కాదు ఇది గౌరీ పూజ చేసే సందర్భం, అమ్మా నీ మంగళసూత్రం ఎంత గట్టిదో అలాంటి స్థితి నాకు కూడా ప్రసాదించు అని అమ్మవారిని ప్రార్థించి అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత అటువంటి సౌభాగ్యాన్ని సంపాదించుకోవాలి అనే సంప్రదాయ రహస్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేసేది గౌరీ పూజా విధానం. అందుకని అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది. ఎందుకని సద్గతి ప్రద అయిన తల్లి సర్వమంగళయ్యి ఆ మాంగళ్య స్థితిని ఈమెకు కూడా ప్రసాదిస్తుంది అన్న విశ్వాసం. అందుకోసం ఆ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ శంకరాచార్య స్వామి అంటున్నారు, ఆనాడు ఎంత ధైర్యంగా చెప్పావో నువ్వు, మరేం పర్వాలేదు మింగేవయ్యా అని. ఆయన మింగేశాడు, కానీ ఆయనకేం కాలేదు. అదేదో పాపం ఆయన గొప్పతనం ఆయన భక్తులు అనుకుంటున్నారేమో, అది ఆయన గొప్పతనం కాదమ్మా, నీ మంగళసూత్రం చాలా గట్టిది, నీ సౌభాగ్యం చాలా గొప్పది, నీ సౌభాగ్య మహిమా విశేషం చేత నీ మెడలో తాళికట్టిన ఆయన క్షేమంగా ఉన్నాడు. అసలు మామూలుగా ఏ మగవాడు ఏ స్త్రీకి తాళికట్టినా కూడా మమ జీవన హేతునా అని ఆ మాటల్లో కనిపిస్తుంది. అది మంత్రం కాదు, పెళ్లిలో జరిగేవన్నీ మంత్రాలు కాదు, ఈ సందర్భంలో జరిగేది మంత్రం కాదు, అది ఒక శ్లోకం. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తయారు చేశారో తెలియదు, కానీ చాలా అందంగా మాత్రం తయారు చేశారు. అసలు పెళ్లికున్న మంత్రాలే చాలా తక్కువ. ఉపనయనానికి చాలా మంత్రాలు ఉన్నాయి, కానీ వివాహానికి చాలా తక్కువ మంత్రాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి 4 మంత్రాలు చేర్చి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. అవే చాలా ఎక్కువ. ఇంత తంతేమిటని విసుక్కుంటున్నాం ఇప్పుడు మనం ఆధునిక కాలంలో. మనకి ఫోటోగ్రాఫర్ కావాలి, వీడియోగ్రాఫర్ కావాలి, స్నేహితులు కావాలి, పురోహితుడు కూడా కావాలి లోకం కోసం. ఎక్కువసేపు మాత్రం ఆ మంత్రభాగం అక్కర్లేదు. ఇవాళ మన ఆలోచన విధానం అలా ఉంది. ఒక్కొక్క మంత్రం చాటును ఏ అద్భుతమైన భావాన్ని పొదిగి అందించారో పెద్దలు చూస్తే. అసలు ఉన్నదే చాలా తక్కువ పెళ్లి మంత్రాలు, అన్నీ కలిపి గట్టిగా పట్టుమని ఓ అరగంట సేపు చదివితే సరిపోతాయి. ఆ మంత్రాలని మరికొన్నింటిని చేర్చి జాగ్రత్తగా వివాహ క్రతువును ఏర్పాటు చేశారు పెద్దలైన వారు. ఆ క్రతువులో మమ జీవన హేతునా అనే మాట కనిపిస్తుంది. నా జీవితం బాగుండడం కోసం నీ మెడలో కడుతున్నాను. అలా కట్టాడు. కామేశ్వరుడు అనే పేరు కలిగిన అమ్మవారి భర్త. అందుకని కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. పరమేశ్వరుడికి ఎన్ని పేర్లు లేవండి. ఇక్కడ వ్యాసుల వారు కామేశ్వరుని ఎందుకన్నాడు అంటే, వారి దాంపత్యం కామానికి అతీతమైనది సుమా. దాంపత్యం కామంతో ప్రారంభమైతే కావచ్చు, కానీ కామానికి పరిమితం కారాదు అన్న మహత్తరమైన సత్యాన్ని తెలియచేయడానికి కామేశ్వర శబ్దాన్ని ప్రయోగించాడు. ఎప్పుడు లలితా సహస్రనామంలో అయ్యవారి ప్రస్తావన వచ్చినా కామేశ్వర శబ్దమే వస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాకామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని, ఇలాంటి మాటలే కనిపిస్తాయి మనకి. ఇక్కడ కూడా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అంటే దాంపత్యంలో కామము ఒక చిన్న అంశమే, కానీ అదే ప్రధానాంశం కాదు. అదే ప్రధానాంశం అయి ఉంటే మన పెద్దలు వివాహం ద్వారా భర్త ఇంట్లో అడుగుపెట్టే అమ్మాయికి సహకామచారిణి అని పేరు పెట్టుండేవాళ్ళు, కానీ సహధర్మచారిణి అని పేరు పెట్టారు. ఆమె సహధర్మచారిణి తప్ప సహకామచారిణి కాదు. వివాహము విలాసం కోసం కాదు, ధర్మ నిర్వహణ కోసం. ఈ ధర్మ నిర్వహణ దేవుడా అంటూ చేయకుండా విలాసంగా ఆనందంగా హాయిగా చేసే సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు ఏర్పాటు చేశారు. అందుకని అది ఆనందాన్నే ప్రసాదిస్తుంది అని చెప్పడానికి ఆ విధాన సంప్రదాయంలో దాగిన రహస్యాన్ని మనం పరిశీలిస్తే బోధపడుతుంది. అందువల్ల అలాంటి సంప్రదాయ రహస్యాన్ని గుర్తించిన స్వామివారు చాలా జాగ్రత్తగా మెడలో మంగళసూత్రం కట్టారు. అంతేకాక సౌభాగ్య చిహ్నాలైన తాటంకములు చెవికమ్మలు అమ్మవారు ధరించింది. శ్రీనాథ మహాకవి చెప్తాడు, కొన్ని రకాల ఆభరణాల పేర్లు, కొన్ని రకాల మంగళ ద్రవ్యాల పేర్లు తప్పనిసరిగా ముత్తైదువైన స్త్రీలు ఇవన్నీ ధరించాలి. పసుపు కుంకుమ, పసుపు కుంకుమ కజ్జలంబు చెవియాకుల్ గాజులు, ఇవన్నీ ధరించాలి స్త్రీలు. పసుపు కుంకుమ, కజ్జలము అంటే కాటుక, చెవియాకులు అంటే చెవికమ్మలు, తర్వాత మట్టెలు, మంగళసూత్రాలు, పూలు, ఇవన్నీ మాంగళ్య చిహ్నాలు కాబట్టి ముత్తైదువులైన వారు ఇవన్నీ ధరించాలి. ఇది సంప్రదాయం. దేవి భాగవతంలో లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు ధరించే 44 రకాల ఆభరణాల వివరాలు చెప్పారు. ఇవన్నీ కూడా మంగళప్రదమైన విశేషాలు అని. వాటిలో ముఖ్యమైంది చెవికమ్మల జంట. చెవికమ్మలు తప్పనిసరిగా ముత్తైదువులైన స్త్రీలు ధరించాలి అనేది సంప్రదాయంగా చెప్పారు. ఈ తాటంకములు తాటంక ధారణం స్త్రీణాం భర్తురాయుష్యవర్ధనం అని సంప్రదాయం. స్త్రీలు ఎందుకు తాటంకాలు ధరించడం అంటే భర్త యొక్క ఆయుష్ వృద్ధి చెందడం కోసం. నాసాభరణం కూడా అదే లక్ష్యంతో ఏర్పాటైంది, ముక్కు పుడక అనేది కూడా. ఈ లక్ష్యంతో ఏర్పాటైన ఆభరణాల రహస్యం ఒక పక్కన ఉంటే, ఇంకో విశేషం ఏంటంటే సరిగ్గా 44 ఆభరణాలే చెప్పారు. అమ్మవారు శ్రీచక్ర స్వరూపంగా ఉన్నప్పుడు శ్రీచక్రంలో 44 కోణాలు ఉంటాయి. శ్రీచక్రంలో 44 కోణాలు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 44 ఆభరణాలు చెబుతున్నారు అంటే అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి అని మనకు తెలియచేయడానికి వారి ఉద్దేశం.
ఇలా అమ్మవారు ధరించే ఆభరణాల్లో తాటంకాలు అనేవి, చెవికమ్మలు అనేవి సౌభాగ్య చిహ్నాలు కాబట్టి అమ్మా ఇది ఆయన గొప్పతనం ఏం కాదు. అమృతాన్ని తాగిన దేవతలు కూడా కల్పాంతంలో ప్రళయానికి లోబడుతున్నారు, కానీ భయంకరమైన కాలకూట విషయాన్ని అవలీలగా ఆరగించిన నీ భర్త పరమేశ్వరుడు మాత్రం కల్పాంత కాలంలో కూడా హాయిగా ఉంటున్నాడు. ఆయన గొప్ప తాండవం చేస్తున్నాడు. ప్రళయకాలంలో మహాకల్పంలో ఆయన తాండవం చేస్తున్నాడు. ఈ మాట కూడా లలితా సహస్రనామంలో కనిపిస్తుంది మనకి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. సాక్షిణిగా చూడడానికి ఆమె ఉన్నది, తాండవం చేయడానికి ఆయన ఉన్నాడు. మిగతా ఎవరు లేరు, అంతా ప్రళయంలో కలిసిపోయారు. మళ్ళీ కొత్త సృష్టి వచ్చేదాకా వాళ్ళెవరు కనపడరు, వీళ్ళిద్దరే ఉంటారు. అందువల్ల అమ్మవారు ప్రళయాన్ని కూడా ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని తాను కలిగి ఉండి తన భర్త అయిన పరమేశ్వరుడికి కూడా ప్రసాదించింది కనుక కల్పాంత కాలంలో కూడా పరమేశ్వరుడికి ఏ విధమైన ప్రమాదము లేదు. వాళ్ళు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. అందుకని వాళ్ళు ఆది దంపతులు మాత్రమే కాదు, అనంత దంపతులు కూడా. వాళ్ళు మొట్టమొదటి దంపతులు వాళ్లే. వాళ్ళు ఎప్పటికీ ఉండే దంపతులు కూడా. అనాది నుంచి ఉన్నారు. సృష్టి ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు, సృష్టి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉంటారు, సృష్టికి ప్రారంభం కంటే ముందు నుంచి వాళ్ళు ఉంటారు అని ఆది దంపతుల దాంపత్యంలోని పవిత్రతను, వైభవాన్ని చెప్పడానికి వీలుగా ఈ మాట చెప్పారు. ఈ తాటంకాలు, చెవికమ్మలు, అమ్మవారి చెవికమ్మలు చాలా ప్రత్యేకమైనవట. అమ్మవారి చెవికమ్మలు మామూలు చెవికమ్మలు కావు, అవి రవలదుద్దులో రాళ్లదుద్దులో కాదు. సూర్యచంద్రులే అమ్మవారి చెవులకు తాటంకాలుగా ఉన్నాయి అని వ్యాసుల వారే చెప్పారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అందుకని శంకరాచార్య స్వామి అమ్మా నీ తాటంక మహిమ వల్లనే పరమేశ్వరుడు హాయిగా ఉండగలుగుతున్నాడు, అది ఆయన గొప్పతనం కాదమ్మా, నీ సౌభాగ్యం. ఏమిటి సూర్యచంద్రులే చెవికమ్మలుగా ఉండడంలో విశేషం అంటే, ఆ సూర్యబింబం కానీ ఆ చంద్రమండలం కానీ ఎప్పుడూ ఉంటాయి శాశ్వతంగా. 2-3 సెట్లు చేయించుకున్న బాగా సంపన్నురాలైన ఇల్లాలైనా చెవికమ్మలు కొన్నాళ్ళకి అరిగిపోతే, విరిగిపోతే ఇది తీసి మరొకటి పెట్టెలో నుంచి పెట్టుకునే లోపల కొన్ని సెకన్లైనా చెవికి తాటంకములు లేకుండా ఉండే పరిస్థితి ఉండొచ్చు. కానీ సూర్యచంద్రులే చెవికమ్మలుగా ఉంటే ఇక అవి అరిగిపోవడం, విరిగిపోవడం, తరిగిపోవడం, కరిగిపోవడం అన్న ప్రశ్న లేదు. ఎప్పుడూ ఆమెకు మాంగళ్యమే. ఈ సత్యాన్ని చెప్పడానికి సూర్యచంద్రులు అమ్మవారికి చెవికమ్మలుగా ఉన్నారు అన్నారు. ఈ సూర్యచంద్రుడు చెవికమ్మలుగా ఉండడంలో విశేషమైనటువంటి చంద్రుడు మనకు కనిపించడు కదండి. అమావాస్య నాడు అంటే అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు, చంద్రుడికి మనకు కనిపిస్తూనే ఉంటాం. మనకు చంద్రుడు కనిపించడు. దాన్ని ఒక పద్ధతిలో సాదాఖ్య కళ అన్నారు. అమావాస్య నాడు కనపడే కళని ధ్రువా కళ అన్నారు. ఆధునిక పరిభాషలో దాన్ని సినీవాలి అన్నారు. ఉన్మాది మనస్సినీవాలిలో భూకంకేక భేకంబాక అని ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో పాప శ్రీశ్రీ గారు చెప్పారు. ఆయన మనస్సినీవాలి అని ప్రయోగించాడు. ఈ సినీవాలి అనే పేరు ఆరుద్ర గారు చక్కగా ఉపయోగించుకున్నారు. ఆనాడు అమావాస్య నాడు ఉండే చంద్రకళకి సినీవాలి అని పేరు. ఆ చంద్రకళకి మనం కనిపిస్తాం, మనకు ఆ చంద్రకళ కనిపించకపోవచ్చు. కాబట్టి అమావాస్య నాడు కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి సూర్య చంద్రులు తాటంకాలుగా ఉన్నారు అంటే ఎప్పుడూ వాళ్ళు ఉంటారు. ఉండడమే కాదు, ఉన్నారంటే ఏం చేస్తారు మనమంతా చూస్తూనే ఉంటారు. ఈ నామం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఎవడైనా అమ్మవారిని ఆరాధిస్తే ఆమె తృప్తి పడదు, సక్రమంగా ప్రవర్తిస్తే ఆమె సంతోషిస్తుంది. ఊళ్ళోకి వచ్చి పూజ చేస్తే ఆమెకు తృప్తి లేదు. అమ్మా వీడు సాయంకాలం 6:30కి దేవాలయానికి వచ్చి శ్రీమాత శ్రీ మహారాజ్ఞ అన్నాడు, కానీ మధ్యాహ్నం 3ంటికి ఆఫీసులో ఏం చేశాడో తెలుసా? పాపం ఒక పేదవాడు గొల్లున ఏడుస్తుంటే వాడి దుంపదించి మరి వాడి దగ్గర నుంచి 25,000 రూపాయలు లంచం పుచ్చుకున్నాడమ్మా దుర్మార్గుడు అని పగటి వేళ జరిగిన పనులన్నీ చూసిన సూర్యుడు చెప్పేస్తాడు. అలా చెప్పడానికి పరిగెట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మా పవన్ కుమార్ గొడవ చేస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాం కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్ చేయడం ఎలాగా అనుకోక్కర్లేదు. ఆయన చెప్పడానికి వీలుగా చెవి దగ్గరే ఉన్నాడు, తాటంకంగా చేరున్నాడు కుడి చెవి పక్కన. తిక్కన గారు చెబుతారు, విదురుడు పాపం ఎన్నో నీతులు చెప్పాట ధృతరాష్ట్రుడికి. ఎలా చెప్పాడు అంటే చెవి నిల్లుగట్టుకుని చెప్పాడు అని రాశారు తిక్కన గారు. మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ రాక్కర్లా, ధృతరాష్ట్రుడి చెవిలోనే ఇల్లు కట్టుకున్నాడు విదురుడు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా చెప్పడమే పాఠం. పాపం ఎంత చెప్పినా విదురుడికి శ్రమే మిగిలింది, కానీ ధృతరాష్ట్రుడు మాత్రం చెక్కు చెదరలేదు. చాలా గొప్పవాడండి ధృతరాష్ట్రుడు. తాను అనుకున్నదే చేశాడు, కానీ ఎవరు చెప్పింది చేయలేదు. పాపం ఆయన మాత్రం చెవినిల్లు కట్టుకుని చెప్పాడు. అట్లా వీళ్ళు చెవినిల్లు కట్టుకోవడం కాకుండా చెవికి ఆభరణంగా మారిపోయాడు సూర్యుడు. పగటి వేళ చేసావా సూర్యుడు చూస్తాడు, రాత్రి వేళ చేసావా చంద్రుడు చూస్తాడు. అమ్మవారికి తెలియకుండా నువ్వు ఏ పని చెయ్యలేవు. శకుంతల నిలదీసి ప్రశ్నిస్తుంది దుష్యంత మహారాజుని మహాభారతంలో, ఏమయ్యా మన ఇద్దరికి కణ్వాశ్రమంలో రహస్యంగా గాంధర్వ వివాహం జరిగింది కాబట్టి ఎవరికీ తెలియదు అనుకుంటావేమో. సూర్యచంద్రులు ఉన్నారు, రాత్రింబగళ్ళున్నాయి, వేదాలున్నాయి, పంచభూతాలున్నాయి, వాటికి తెలియకుండా మానవుడు ఎవడు ఏ పని చేయలేడు సుమా. భారతీయ సంస్కృతి బాగా జీర్ణించుకున్న ఒక మహర్షి పెంపకంలో పెరిగింది కాబట్టి శకుంతల ఆ ప్రశ్న వేయగలిగింది. కణ్వ మహర్షి ఇచ్చిన
పోషణ, పెంపకం దాని గొప్పతనం అది. అందువల్ల ఆ మాట అడగగలిగింది ఆవిడ. మానవుడు ఇతరులకు తెలియకుండా చేయొచ్చు, కానీ సూర్యచంద్రులకు తెలియకుండా చేయలేడు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. మనకి చక్కని శతక పద్యం, అందరికీ పరిచయమైన పద్యం. మానవుడు ఏ పనైనా ఇతరులకు తెలియకుండా చేయవచ్చునేమో కానీ పరమాత్మకు తెలియకుండా చేయలేడు. ఎందుకని? ప్రకృతి రూపంలో, సూర్యచంద్రుల రూపంలో, పంచభూతాల రూపంలో, రాత్రింబవళ్ల రూపంలో పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు. అలా గమనించే పరమాత్మ స్వరూపిణి అయిన అమ్మ గమనించిన సూర్యచంద్రుడు తన దగ్గరకు వచ్చి పనిగట్టుకుని చెప్పవలసిన పని లేకుండా చెవికమ్మలుగానే అమర్చుకుంది. అంతేకాదు, సూర్యచంద్రులు చెవికమ్మలు అంటే ఇంకో విశేషం కూడా ఉంది. సూర్యుడు ఎంతుంటాడు? ఇక్కడి నుంచి చూస్తే చిన్న పళ్ళెల్లా కనిపిస్తాడు, చంద్రుడైనా అంతే. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే భూమి కూడా అలాగే ఉంటుంది. సూర్యచంద్రుడు చిన్న చిన్న పళ్ళేలు కాదు, అవి పెద్ద గ్రహాలు, గోళాలు. అంత పెద్దదైన సూర్యబింబం, అంత పెద్దదైన చంద్రబింబం చెవికమ్మగా ఉండాలంటే ఆ చెవి ఎంత ఉండాలి? అంత పెద్ద చెవి ఉంటే ఆ ముఖం ఎంత ఉండాలి? అంటే ఆమె రూపం ఎంత ఉండాలి? ఆమె విరాట్ రూపిణి అని చెప్పకుండానే చెప్పడం అన్నమాట. సూర్యచంద్రులే అమ్మవారికి చెవికమ్మలుగా ఉన్నాయి అంటే ఆమె విరాట్ స్వరూపిణి. విరాట్ స్వరూపమే తానైన తల్లికి ఇంకా అమాంగల్యం ఎక్కడిది? ఆమె సర్వమంగళ. అందుకని మృంగుమనే సర్వమంగళ అన్నారు పోతన్న గారు. ఆ తర్వాత చెప్పిన చమత్కారమైన మాట, మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో. అందుకని ఆయన ఢోకా లేకుండా ఆ విషయాన్ని కాస్త మింగేశాడు. పరమేశ్వరుడు చేసిన ఘనకార్యాలని ఏకరువు పెట్టారు మహాకవులందరూ. శ్రీనాథ మహాకవి అంటాడు, ఆలాహలంబను అల్లునేరెడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు, పెనువ్రేలి కొనగోర బిసరుహాసను మోము కెందమ్మి విరివోలె గిల్లినాడు. ఆ బ్రహ్మదేవుడి తలకాయ తీసేశాడు. ఎలా తీసేట అంటే ఏదో పువ్వు ఈ గోరితో ఇలా తుంచినట్టుగా. పెనువ్రేలి కొనగోర, పెనువేలు అంటే బొటనవేలు, పెద్దవేలు, ఈ గోటితో కెందమ్మి విరివోలే, ఎర్రతామరని అలా తుంచినట్టుగా గిల్లినాడు అన్నాడు. శ్రీనాథుడి పదప్రయోగం ఎంత చమత్కారంగా ఉంటుంది. పంచవన్నియతోడ ప్రసవనారాచుని ఎర్ర చిచ్చర కంట జుర్రినాడు. మన్మధుణ్ణి భస్మీపటలం చేసిన సన్నివేశం. మెరుగు కోరలుడుల్ల మృత్యుదేవత నోరు ధట్టించి అరకాల తన్నినాడు. త్రిపుర దైత్యావరోధ నారీ విలాసదంత తాతంకములకు ఎగ్గుదలచినాడు. ఆ తర్వాత శ్రీనాథుడు చమత్కారంగా ఓ మాట అన్నాడు, దక్షపురి సానికూతుల తవిలినాడు అన్నాడు. అది చమత్కారంగా చెప్పే మాట. అందులో ఒక అంతరార్థం కూడా ఉంది. ఇది సందర్భం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు మనం. ఇలా శ్రీనాథుడు పరమేశ్వరుడు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పాడు భీమేశ్వర పురాణంలో, భీమఖండంలో. అందులో మొట్టమొదటి అంశం ఇది ఎందుకు చెప్పాడు అంటే, ప్రపంచంలో ఎవడు కూడా విషం తాగడానికి ఉత్సాహపడ్డు. దొరికితే అమృతం తాగాలనుకుంటాడు, కానీ అమృతాన్ని తాగిన దేవతలకు కూడా కల్పాంతంలో మరణం తప్పడం లేదు. భయంకరమైన విషాన్ని, కాలకూట విషాన్ని ఆరగించిన పరమేశ్వరుడు కూడా మహాకల్పంలో హాయిగా ఆనందంగా ప్రళయతాండవం చేస్తున్నాడు తప్ప ఆయనకేమీ ప్రమాదం కలగలేదు. ఇది ఆయన గొప్పతనం కాదమ్మా, ఈ గొప్పతనం అంతా నీది, నీ తాటంకాలు, వాటి మహిమ. తవ జనని తాటంక మహిమ. అందుకని నువ్వు ఏం చేసినా అది చాలా వైభవంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో సమస్తమైన కళలు, విద్యలు అన్నీ నీ స్వరూపమేనమ్మా. ఒకసారి అమ్మ సమక్షంలో సరస్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చి వీణ తీసుకుని, కచ్చపి వీణ తీసుకుని మనోహరంగా అద్భుతమైన సంగీతాన్ని పాడింది. పరమేశ్వరుని గురించిన కీర్తనలు పాడింది. కాసేపు పాట కచేరీ చేసిందనమాట ఆవిడ. అమ్మవారు ఆ కచేరీ అంతా వినదు. 1 గంటన్నర సేపు, 2 గంటల సేపు ఆవిడ హాయిగా పాడింది. అమ్మవారు విని చాలా ఆనందించి చాలా బాగుంది అని మెచ్చుకుంది. మెచ్చుకుంటూ ఒక చిన్న మాట అన్నది, సాధు అంది. సాధు అంటే శభాష్, భేష్, చాలా బాగుంది, వహ్వా అని. మేము ఒకసారి కర్నూలులో భవన విజయం చేశాం. మహాకవులంతా ఉన్నారు. కృష్ణదేవరాయలు మాత్రం ఫ్యాన్సీ షాప్ యజమాని వేశాడు. ఎందుకంటే ఆయన కృష్ణదేవరాయల వేషం నేనే వెయ్యాలి, అలా అయితేనే ఖర్చు ఇస్తాను. వీళ్ళు ఖర్చు ఇచ్చే మనిషి కావాలి. నేను చెప్పా, ఓ పని చేయండి, భువన విజయం వద్దు, ఇతర సభ పెట్టుకోండి. ఆయన ఇంద్రుడు అయితే ఏం మాట్లాడినా పర్వాలేదు, కృష్ణదేవరాయలు అంటే మంచి కవి పండితుడు ఆయన, అది వద్దని చెప్పాను. ఆయన ఇంద్రుడి వేషం ఇదివరకు వేసేసాడు, ఇప్పుడు కృష్ణదేవరాయల వేషం వేయాలన్నారు. ఆయన వచ్చి ఏం మాట్లాడాలి సార్ అన్నాడు. నేను తిమ్మరసుగా ఉన్నాను, మన వాళ్ళంతా ఉన్నారు దాంట్లో. ఏం లేదండి, కవులు పద్యాలు చదువుతూ ఉంటారు, మీకు నచ్చినప్పుడు శభాష్ అనండి, ఓసారి భేష్ అనండి, ఓసారి వహ్వా అనండి, ఓసారి సాధు అనండి, ఓసారి బళ అనండి, ఓసారి మధ్యారే అనండి, ఇంతకంటే ఇంకేం అక్కర్లేదన్న. 1-2 పద్యాలు అయ్యేదాకా ఆయన అంటలేదు. ఏమిటండి అంటలేదు అన్నాను. ఎక్కడ అలానో తెలియటలేదండి, ఎక్కడన్నా పర్వాలేదు, పద్యం బాగా అన్నప్పుడు అనండి అన్నాను.
అకిరా సుందరరామకృష్ణ గారు నందితిమ్మన వేషం వేసి సత్యభామ కృష్ణుణ్ణి తన్నింది అని పద్యం చదివాడు. భేష్ అన్నాడు. అంటే ఆ భేష్ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాడు. ఆ పద్యం చదివిన వెంటనే భేష్ అన్నాడు. ఈ భేష్ ఎప్పుడన్నా తెలియాలి. ఎప్పుడంటే సత్యభామ కాలుతో పెరిమని తన్నిందని చెప్పగానే భేష్ అంటే ఏమిటి అర్థం? చాలా ఇబ్బంది పడ్డారు జనం. ఇలా ఉంటాయన్నమాట కొన్ని సందర్భాల్లో. కానీ అమ్మవారికి ఎప్పుడు భేష్ అనాలో ఎలా అనాలో బాగా తెలుసు. అందువల్ల పరమేశ్వరుడికి సంబంధించిన దివ్యమైన వైభవాన్ని హాయిగా సరస్వతీదేవి తన కచ్చపి వీణ మీద మనోహరంగా గానం చేసిన వేళ పారవస్యాన్ని పొంది సాధు అన్నది. అమ్మవారి నోట వెలువడిన 2 అక్షరాల సాధు అన్న మాటలో దాగి ఉన్న అనంతమైన అద్భుతమైన మాధుర్యానికి మురిసిపోయి సరస్వతీదేవి 3 గంటల పాటు నేను చేసిన కచేరీలో ఇంత మాధుర్యం ఉందనుకున్నాను, ఎంత వెర్రిదాన్ని. అమ్మ మాట్లాడిన సాధు అనే చిన్న మాటలో 2 అక్షరాల మాటలో ఎంత మాధుర్యం ఉంది. ఆ మాధుర్యం ముందు నా వీణా గాన మాధుర్యము దిగదుడుపు కదా, నేను సిగ్గుపడుతున్నాను. ఇంత మాధుర్యాన్ని తనలో దాచుకున్న తల్లి దగ్గర నేను సంగీతాన్ని ప్రదర్శించేది అని బాధపడి తాను సంగీత ప్రదర్శన మానివేసి వీణాగానం మానుకుని పైన ఉన్న గలీబు వీణకి తొడిగేసింది. ఇది ఒక చిన్న నామంగా చెప్పారు వ్యాసుల వారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ. సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణకు కచ్చపి అని పేరు. నారదుడి చేతిలో ఉన్న వీణకు మహతి అని పేరు. ఇలా మన వాళ్ళు వీణలకు పేర్లు పెట్టారు, గదలకు పేర్లు పెట్టారు, శంఖాలకు పేర్లు పెట్టారు, చక్రాలకు పేర్లు, అన్నిటికీ పేర్లే. ఇవాళ పిల్లవాడు పుడితే మల్లాది వెంకటకృష్ణమూర్తి చెప్పాలి పేరేం పెట్టాలి. ఆయన దగ్గర బడ్డీ కొట్ల పుస్తకం కొనుక్కుని తెచ్చుకోవాలి మనం. కానీ మన వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టారో చూడండి. ఇంకెవరు పేరు పెట్టడానికి వీలు లేని అందమైన పేర్లు పెట్టారు వాళ్ళు. ఎంత చక్కని పేర్లు పెట్టారు. పేరంటే అలా పెట్టాలి. ఇవాళ మనం పెడుతున్నాం పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. జేబు దొంగ కింద కొండవీటి వెంకటకవి అని ఉంటుంది. ఏం బాగుంది? జేబు దొంగ కొండవీటి వెంకటకవి అంటే బాగుందండి. అంధకారంలో ముప్పాడ రంగనాయకమ్మ అంటే బాగుందా? పేరు ఎలా ఉండాలి? మన శంకరాచార్య స్వామి పెట్టారు పేర్లు. వేదాంత భేరి, అద్వైత డిండిమం, అవి పేర్లు. వివేక చూడామణి, అలాంటి పేర్లు పెట్టారండి. ప్రబోధ సుధాకరం. పేరు పెడితే పేరులో ఒక హుందాతనం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య అంటే ఎంత బాగుంది ఆ పేరు. దానిలోని విడివిడి అక్షరాలు తీసి ఎబ్రివేషన్ లాగా శ్రీరస అనుకుంటే కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో అది. అలా ఉండాలి. పేరు పెడితే చాలా అందంగా ఉండాలి, ముద్దుగా ఉండాలి, మురిపెంగా ఉండాలి, ముచ్చటగా ఉండాలి. మళ్లీ మళ్లీ ఈ పేరు తలుసుకోవాలనిపించాలి. 4 సార్లు అంధకారంలో రంగనాయకమ్మ అంటే అన్న బాగుంటుందా? కాబట్టి పేరు పెట్టడం ఎలాగో వాళ్ళకి తెలిసి ఉండాలి. చక్కని పేరు పెట్టడం, అందమైన పేరు పెట్టడం తెలిసిన వాళ్ళు. అందుకని అలాంటి పేర్లు పెట్టారు. అతి భయంకరమైన కాలకూట విషాన్ని ఆరగించే శక్తిని పరమేశ్వరుడికి ఇచ్చిన తల్లి నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుంది? అంత శక్తి ఆవిడలో దాగి ఉంది. కాబట్టి సాధు చిన్న మాట, ఆ మాటతో పరవశించిపోయింది. తన కచ్చపి వీణకు గలీబు తొడిగేసింది. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఈ ఒక్క నామానికి ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్య స్వామి. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే. పశుపతి యొక్క అద్భుతమైన దివ్యలీలా వైభవాన్ని సరస్వతీదేవి గానం చేసింది. విపంచ వీణ మీటుతూ. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరస సాధు వచనే. ఆనందంగా ఇలా తల పంకిస్తూ తల ఊపుతూ సాధు అన్నది అమ్మవారు. తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. సరస్వతీదేవి ఇంకా లాభం లేదనుకుని తన వీణా తంత్రుల నుంచి వెలువడిన మధురమైన గానం కంటే కొన్ని కోట్ల రెట్లు మధురంగా ఉన్న అమ్మవారి నోటి మాటకు మురిసిపోయి, ఇలాంటి తల్లి సన్నిధిలో నేనేం సంగీతాన్ని చూపించగలను అనుకుని సిగ్గుపడి వీణాగానం మానుకుని కచ్చపి వీణకు గలీబు తొడిగేసింది. అంటే అమ్మవారి మాట అంత మధురంగా ఉంటుందన్నమాట. మరి ఇన్ని విశేషమైన లక్షణాలు కలిగిన అమ్మవారి సన్నిధిలోకి ఒక భక్తుడు వచ్చి అమ్మను ప్రార్థిస్తాడు ఏమైనా కావాలి అని. ఏదో ప్రార్థిస్తాడు. ఏం ప్రార్థిస్తాడు అంటే ఎవరి కోరికలు వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. ఓ గురువు గారు అడిగారు శిష్యుని, ఒరే దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావురా అని. చాలా డబ్బు కావాలని కోరుకుంటాను గురువు గారు అన్నాడు. అదేం కోరిక, చాలా తప్పు, అలా కోరుకోకూడదు. అదే నేను గనకైతే మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకుంటాను అన్నాడు. వెంటనే శిష్యుడు అన్నాడు, దానికేముంది గురువు గారు, ఎవరికి ఏది లేకపోతే అది కోరుకుంటారు, దానికి తప్పలేదు. ఏది కోరుకోవాలో తెలియాలి. అందుకని కొన్ని సందర్భాల్లో భక్తుడు వివేకానందుని 6 సార్లు పంపించారు అమ్మవారి దగ్గరికి. నమస్కారం చేసుకుని కోరుకోవయ్యా, నీ దారిద్ర్య బాధలు పడుతున్నావని. ఆయన వెళ్ళాడు, వచ్చాడు. ఎవరా కోరుకున్నావా అంటే అక్కడున్న 2 నిమిషాలు ఇది కోరుకోవాలనే గుర్తు లేదన్నాడు.
సంపదల మీద దృష్టి కాక సంస్కారమే లక్ష్యంగా కలిగిన మహనీయుల యొక్క జీవన వైఖరి మనం ఎందుకు చదువుకోవాలి అంటే మనకి ఏది తెలియాలో వాళ్ళ జీవితంలో తెలుస్తుంది అనమాట. అందుకే వాళ్ళని ఆదర్శమూర్తులు అన్నారు. ఆదర్శం అంటే అద్దం. అద్దంలో చూసి మన రూపురేఖ విలాసాలు దిద్దుకున్నట్లుగా ఆదర్శమూర్తుల జీవితాలు చూసి మన నడవడిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆదర్శమూర్తులు అన్నారు. ఆదర్శం అనే మాటకు సంస్కృత భాషలో అద్దము అని అర్థం. అందువల్ల వాళ్ళ జీవితాలు ఎందుకు మనం చదువుకోవాలంటే ఇదేదో తెలియాలి మనకి. జీవితం ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో, క్లిష్టమైన సన్నివేశాల్లో మన ఊహలు ఎలా ఉండాలో మనకు నేర్పడానికి వాళ్ళు తమ జీవితాలను మనకు ఆదర్శంగా అనుగ్రహించారు. అది తెలియాలి. కోరికలు, రకరకాల కోరికలు ఉంటాయి కాబట్టి ఈ భక్తుడు ఏం కోరాడో తర్వాత వచ్చే భక్తుడు మరేం కోరుతాడో, ఆ వెనకాలండే ఆయన ఏం కోరతాడో, ఎవడి కోరిక వాడిదే. కానీ ఒక భక్తుడు వచ్చి భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం, అమ్మా ఇచ్చే గుణం కలిగిన నువ్వు బాగా కారుణ్యాన్ని కలిగి ఉండి దాసేమయి నాకు ఇవ్వమ్మా. ఏమివ్వాలో ఇంకా అతను చెప్పలేదు, ఇంకా అడగడం పూర్తి కాల. అమ్మవారు అనుకుందిట, ఇతడు అడిగేశాడు అనుకుని తొందరపడి ఇచ్చేసిందిట. ఏమిచ్చింది? భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. అమ్మవారి సమక్షంలో నిలబడి నమస్కరించి స్తోత్రం చేసి ఫలానాది అడగాలి అని అనుకుని ఇంకా ఏదో అడగకుండా అమ్మా నాకు ఇవ్వు ఫలానాది ఇంకా అడగలేదు ఏమి ఇవ్వాలో. ఈలోపే అమ్మవారు తదైవ త్వం తస్మై దిశసి, అప్పుడే నువ్వు అతడికి ఇచ్చేస్తున్నావమ్మా. ఏమిచ్చేస్తున్నావు? నిజ సాయుధ్య పదవీ, మోక్షాన్ని ఇస్తున్నావు, నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తున్నావు, నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు. అది ఎలాంటిది? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం, బ్రహ్మేంద్రాది దేవతల శిరస్సుల మీది మణుల కాంతులతో నిరంతరము నీరాజనాలు అందుకుంటున్న పాదాలు కలిగిన నీ పద సాన్నిధ్యాన్ని సాయుధ్య రూపంలో ఆ భక్తుడికి నువ్వు అనుగ్రహిస్తావు కదా. అతడు ఇంకేదో కోరుకోవాలనుకున్నాడు పాపం. వాడు డబ్బు కావాలనుకున్నాడు, విద్య కావాలనుకున్నాడు, వైభవం కావాలనుకున్నాడు, ఇంకేదో అనుకున్నాడు. కానీ అదేదో అడగకుండానే అన్నిటికంటే గొప్పదైన మోక్ష సామ్రాజ్యాన్ని నువ్వు ప్రసాదిస్తున్నావే, ఎంత దయ తల్లి, ఎంత కారుణ్యం. అతడు అడిగేదాకా కూడా నువ్వు ఆగలేవన్నమాట. అడిగిన తర్వాత చూద్దాం లేవయ్యా, కొంచెం ఆలోచిద్దాం, కొంత టైం ఇవ్వు, ఇది ఇవ్వడానికి నీకు అవకాశం ఉందో లేదో అనటం లేదు. ఇంకా అతను అడగడం పూర్తి కాకుండానే అన్నిటికంటే గొప్ప కోరిక ఏదుందో ప్రపంచంలో ఆ మోక్ష సామ్రాజ్యం అనే కోరిక అతనికి తీర్చేస్తున్నావు. ఎంత కారుణ్యం ఉందమ్మా నీకు. అనర్ఘ్య కైవల్య పదదాయిని ముక్తిదా, అమ్మవారి నామాల్లో కనపడే మాటలు. దీంతో పాటుగా అమ్మవారి నామాల్లో నిత్య క్లిన్నా అని ఒక నామం కనపడుతుంది. క్లిన్నా అంటే తడిసిన, ఎప్పుడూ తడిసి ఉంటుంది అమ్మవారు. అంటే వర్షాలు తిరుగుతున్నాయి ఉంటాయి. ఎప్పుడు తడిసి ఉండడం అంటే ఆర్ద్రమైన హృదయాన్ని కలిగి ఉంటుంది, కరడుగట్టిన మనస్సుతో ఉండదు, ఎప్పుడు ఆర్ద్రమైన హృదయాన్ని కలిగి ఉంటుంది. అందుకని సద్య ప్రసాదిని, అప్పటికప్పుడు అనుగ్రహిస్తుంది. ఈ సద్యప్రసాదిని అన్నా కూడా వ్యాసుల వారికి తృప్తి కలగల. అందుకని ఆయన దీన్ని మించిన మాట క్షిప్ర ప్రసాదిని అన్నాడు. క్షిప్రము అంటే వెంటనే, వెనువెంటనే, తక్షణం కాదు, ఆ క్షణమే, మరుక్షణం కాదు, అప్పుడే అనమాట, తక్షణమే అనమాట. అప్పుడే ఇచ్చేస్తుంది. ఇంకా అడగటం ఒక క్షణం, ఇవ్వడం మరుక్షణం కాదు, అడుగుతూ ఉండగానే ఇచ్చేస్తుంది అనమాట. క్షిప్ర ప్రసాదిని అంటే అంత వెంటనే. క్షిప్రం అనే మాట చాలా వేగంగా ఉన్నప్పుడు ప్రయోగించే మాట. ఆంజనేయుడి సుందరకాండలో రావణుడి కొలువు కూటానికి వెళ్లి క్షిప్రమేవ ప్రపత్స్యసే అన్నాడు. వెంటనే పడిపోబోతున్నావు రా అన్నాడు. వెంటనే పడిపోబోతున్నావు అంటే తర్వాత చాలా కాలం తర్వాత కదండి పడిపోయింది రావణుడు. మరి ఆంజనేయుడు అన్నమాట నిజమైంది అంటే ఎందుకు కాలేదు? ఈ మాట అరగంటకి లంకానగరం మొత్తం కాలిపోయింది. అది పడిపోవడం కాదు. తర్వాత ఒరే యుద్ధం చేద్దాం రా మనం, వాడు వచ్చాడంటే ఉండవయ కాలిపోయిన ఇళ్లు కట్టుకునే పనిలో ఉన్నాం అన్న సగం మంది రాక్షసులు జాయిన్ అవ్వాలి అందులో. అంతకుముందే ఈయన చేసిన పని ఏమిటి? చాలా మందిని చంపేశాడు. రేపు ఎప్పుడో రాబోయే రామరావణ యుద్ధంలో ఏ రాక్షసులు సహకరిస్తారో వాళ్లలో చాలా మందిని ముందే చంపేశాడు. చంపేసిన తర్వాత మిగిలిన వాళ్ళ ఇళ్లు నాశనం చేసి పెట్టాడు. లంకానగరం మొత్తాన్ని చిందరవందర చేసేసాడు. ఒక్క కోతి వస్తేనే ఇంత గొడవ అయితే ఆ రాముడితో యుద్ధం పెట్టుకుంటే ఎంత భయమో అని సగం మంది రాక్షస వీరుల గుండెల్లో భయాన్ని కలిగించాడు. ఉండవయా అసలు ఇల్లు పడిపోయింది, మేము ఇల్లు కట్టుకోవాలి, ఈ గొడవలో ఉన్నామని వాళ్ళు సమాధానం చెప్పడానికి వీలైన పరిస్థితి కల్పించాడు. ఇదంతా పతనం కాదు రావణుడికి. క్షిప్రం అంటే అది. మనకి భగవద్గీతలో కూడా క్షిప్రం అనే మాట కనపడదు. రాజవిద్య రాజగుహ్యయోగంలో క్షిప్రం భవతి ధర్మాత్మా, దైవాన్ని పరిపూర్ణంగా ఆరాధించిన వ్యక్తి దైవ అనుగ్రహం చేత క్షిప్రం వెంటనే ధర్మాత్ముడైపోతాడు. క్షిప్రం అని ప్రయోగించాడు. క్షిప్రం అనే పదం చాలా గొప్పది. వ్యాసుల వారు కానీ వాల్మీకి మహర్షి కానీ ఏ పదాన్ని ఎక్కడ ప్రయోగించాలో వాళ్ళు పర్యాయ పదాలు వాడరు.
సరిగ్గా ఏ పదం వాడాలో అదే వాడతారు. ఎక్కడ సీత అనాలో, ఎక్కడ జానకి అనాలో, ఎక్కడ వైదేహి అనాలో, ఎక్కడ మైథిలి అనాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఆయన క్షిప్రప్రసాదిని, వెంటనే అనుగ్రహిస్తుంది. సద్య ఎంత వెంటనే అనుగ్రహిస్తుంది అంటే ఇంత వెంటనే అనుగ్రహిస్తుంది. భక్తుడు ఇంకా తన మనస్సులో ఉన్న కోరిక పరిపూర్ణంగా చెప్పకుండానే, ఆ కోరిక ఇంకా బయట పెట్టకుండానే అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ప్రసాదించి ఏం చేస్తోంది? గొప్ప కోరిక ఏదుందో అది ఇచ్చేస్తోంది. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప కోరిక మోక్షం అనే కోరిక. ఆ మోక్షం అనే కోరిక తీర్చేస్తోంది. ఇంకా మిగిలిన కోరికలు ఎందుకు తీర్చకుండా ఉంటుంది? ఆమె దయాగుణాన్ని భక్తులకు ఇచ్చే లక్షణం ఆమె ఎలా కలిగి ఉన్నదో అనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెప్పారు. ఇక శంకరాచార్యుల వారికి అమ్మవారికి ఎంత కరుణ ఉన్నదో లోకం మీద, శంకరాచార్యుల వారికి కూడా అంతే కరుణ. ఆయనకు అనిపించింది మంత్రం చాలా గొప్పది కదా, మంత్ర జపం చేస్తే విశేషమైన ప్రయోజనాలు నెరవేరుతాయి కదా, మరి మంత్ర జపం చేసి విశేషమైన ప్రయోజనాలు నెరవేర్చుకోగలిగిన స్థితి సామాన్య మానవులకు ఉంటుందా? ఉండదే. మంత్ర జపానికి బోలెడు నియమాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకే ప్రదేశంలో చేయాలి, సాధ్యమైనంత వరకు ఒకే సమయంలో చేయాలి. దేశ నియమము, కాల నియమము ఉంది మంత్ర జపానికి. పైగా మంత్రం చేయాలంటే ఉపదేశం పొందాలి. ఆ ఉపదేశం ఎలా పొందాలి? ఆ మంత్రాన్ని అందులో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని లక్షల సార్లు జపించిన మహానుభావుడై ఉండాలి ఉపదేశం చేసి ఆయన. లేకపోతే ఆ మంత్రం ఆయన ఇచ్చినా ఈయన పుచ్చుకున్న పని చేయదు. మంత్రం అంటే జేబులో 100 రూపాయల నోటు కదా ఇలా తీసి ఇవ్వడానికి. ఆయన మంత్రం ఉపదేశం చేశాడు అంటే, ఈయన పుచ్చుకున్నాడు అంటే, స్వీకరించాడు అంటే ఆయన ఎంతో కొంత మంత్ర జపాన్ని విశేషంగా చేసి అక్షర లక్షలు జపించిన మహానుభావుడై ఉండాలి. అక్షర లక్షలు జపించిన తర్వాత ఇతనికి ఇచ్చేసినా కూడా అక్షర లక్షలు సరిపోయేంత ఉండాలి. అంటే అక్షర లక్షల కంటే మించి చేసి ఉండాలి. అలా ఎంతమందికి ఇస్తాడో అన్ని రెట్లు మంత్రజపాన్ని కలిగి ఉండాలన్నమాట. అది అలా ఉన్న గురువు దొరకాలి. శిష్యుడు అంతటి వాడు కావాలి. మళ్ళీ ఈయన కూడా అక్షరలక్షలు చేయాలి. ఇన్ని చేస్తే కానీ ఆ మంత్రం సిద్ధించదు. అందువల్ల సామాన్యుడైన వాడు మంత్రజపం చేయలేడు. కానీ మంత్రజపం చేస్తే అన్నిటికంటే విశేష ప్రయోజనం. మామూలుగా పారాయణ చేసుకునే కన్నా మంత్రం చేస్తే ఎక్కువ ప్రయోజనం. శంకరాచార్య వారికి అనిపించింది మామూలు మానవుడు మంత్రజపం ఏమో చేయలేడు, కానీ చెయ్యాలి అనిపిస్తుంది. అసలు మామూలు మానవుడి వీక్నెస్ ఏమిటంటే చెయ్యొచ్చు హాయిగా అని చెప్పింది చేయడు. ఇది నువ్వు చేయకూడదా అంటే ఎందుకు చేయకూడదు అది చేస్తా అంటాడు. ఇది చేయకూడదయ్యా, ఇది ఫలానావాడే చేయాలి, నువ్వు చేయకూడదని ఎందుకు చేయకూడదు అదే చేస్తా అంటాడు. చెయ్యమని చెప్పిందేమో చేయడు, చేయడానికి అవకాశం ఉన్నదాని మీద దృష్టి ఉండదు వాడికి. వద్దని చెప్పింది మాత్రం నేను ఎందుకు చేయకూడదు ఇది చేస్తా అంటాడు. ఇది మానవ నైజంలో ఉన్న ఒక వికృత లక్షణం. అందుకని మేము చేస్తామని అనుకుంటారు కదా, అలా చేయకండి. మంత్రజపం చేయడంలో ఉండే ఇబ్బందులు మీరు పడద్దు. మంత్రజపం చేస్తే వచ్చే ఫలితం కేవలం ఈ శ్లోకాలు పారాయణ చేసుకుంటేనే మీకు ఫలితం రావడానికి వీలుగా నేను ఈ శ్లోకరచన చేస్తున్నాను చూడండి అని కొన్ని శ్లోకాలు చూపించాను. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామపి అంతఃప్రభవతి మోహాయ మహతాం. మన్మధుడున్నాడే ఆయన అమ్మవారిని బాగా ఆరాధించి 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 మొదటి రోజున చెప్పుకున్నాం. అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు 14 మంది ఉన్నారు శాక్తేయ సంప్రదాయంలో, అందులో మన్మధుడు ఒకడు. మన్మధుడు బాగా అమ్మవారిని ఆరాధించి అమ్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని సంపాదించి గొప్ప శక్తివంతుడయ్యాడు. ఆ శక్తితో ఏం చేస్తున్నాడు, ఎవరి మీదైనా సరే ఆయన విజయాన్ని సాధించగలుగుతున్నాడు. అదే తర్వాత శ్లోకంలో కూడా చెప్పాడు. మన్మధుడు ఇంత విజయాన్ని సాధిస్తున్నాడే, మన్మధుడి దగ్గర ఏమున్నది సామగ్రి, ఆయన దగ్గర ఉన్న విల్లు ఏమిటి? ధనుఃపౌష్పం, పువ్వులతో చేసిన విల్లు. ఇవాళ పూస్తే వికసిస్తే రేపటికి వాడిపోతుంది, అలాంటి పూలతో ఏర్పాటు చేసిన విల్లు. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమై, మౌర్వి అంటే వింటి నారి, అది మధుకరమై తుమ్మెదల వరుస, తుమ్మెద ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉంటే ఆ తుమ్మెదల బారు వింటి నారిగా ఉంది. వింటి నారికి మంచి ఇలా లాగితే వీలుగా ఉండే తన్యత ఉండాలి, దాన్ని టెన్షన్ అంటారు ఇవాళ. అది గట్టిగా ఉంటేనే అందులో బాణం విడిచిపెట్టడానికి వీలుగా ఉంటుంది, అలా ఉండాలి. మరి తుమ్మెదల బారు వరుసగా ఉంటుందా అక్కడ? అలా ఒకే చోట నిలబడి ఉంటుందా? దానికి తన్యత ఉంటుందా? మౌర్వీ మధుకరమై, పోని బాణాలు ఎన్నున్నాయి? ప్రపంచంలో కోటాను కోట్ల మంది జీవరాశుల మీద విజయాన్ని సాధించాలి మన్మధుడు. ఒక్కొక్కడి మీద ఒక్కొక్క బాణం వేయవలసి ఉన్నా ఆయనకి కొన్ని కోట్ల బాణాలు కావాలి, కానీ ఉన్నవి 5 బాణాలట. పంచవిశిఖా, పోని మంది మార్బలం గొప్పదండి, ఆయన మామూలు వాడే కానీ ఆయనకి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చాలా పలుకుబడిందండి, ఆయనకి పై వర్గాల్లో పైరవీలు చేయగలిగిన వాడు చాలా మంది ఉన్నారంటే ఆయనకున్న మిత్రుడు ఎవరయ్యా అంటే వసంత సామంతో,
వసంతుడు, వసంత మాసం మన్మధుడికి మిత్రుడు. ఆ వసంత ఋతువు ఎంతకాలం ఉంటుంది? సంవత్సర కాల పరిమితిలో 2 నెలలు ఉంటుంది. బొత్తిగా అల్పాయుర్దాయం కలిగిన వాడు స్నేహితుడా? వసంత సామంతో మలయ మరుదాయోధన రథ. యుద్ధం చేయడానికి రథం మీద రావాలి. ఆ రథం ఏమిటి అంటే మలయమారుతం, గాలి. అది గాలివాటుకు ఎటుపోతుందో, ఈయన వెళ్ళాలంతరం వైపు పెడుతుందో మరోవైపు పెడుతుందో తెలియదు. నన్నెచోడుడు కుమార సంభవ కావ్యం రాశాడు తెలుగులో. అది సంస్కృత భాషలో కాళిదాస మహాకవి రాసిన కుమార సంభవానికి అనువాదం కానే కాదు. దాన్ని మొదటి ప్రబంధం అని కూడా అన్నారు. అది మొదటి ప్రబంధం అనే విషయంలో వాదోపవాదాలున్నా ఆ కావ్యం చాలా గొప్పగా ఉంటుంది. అందులో మన్మధుడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు పరమేశ్వరుడి మీదకి. బయలుదేరుతుంటే రతిదేవి వచ్చి, ఏమయ్యా పరమేశ్వరుడి మీద యుద్ధానికి వెళుతున్నావు, ఆయన మీద బాణం వేస్తానంటున్నావు, నీ దగ్గర ఏమున్నాయి సామగ్రి సంభారాలు, పరమేశ్వరుడితో యుద్ధమా, నీ దగ్గర ఉన్నవి చూస్తే ఎందుకు పనికిరానివా అని వరుసగా ఒక్కొక్కటి చెప్పింది. ఆయన ఎంత చమత్కారంగా రాశాడో చూడండి. మన్మధుడి చేతిలో ఉన్న విల్లు చెరకు విల్లు. అందుకని ఆవిడ అంటోంది, కొని బాలురైన తిని పిప్పి ఉమిసెడు చెరకు నీ చేతి విల్లు. ఎట్లాంటిది ఈ చేతిలో ఉన్నది? పసిపిల్లలు కూడా, 5 ఏళ్ల పిల్లవాడు కూడా కరకర నవ్వులు అక్కడ పారేస్తాడు. అలాంటి చెరకు కూడా నీకు విల్లా? ఆ విల్లు పట్టుకుని ఎవరి మీదకి వెళ్తున్నావు నువ్వు? పరమేశ్వరుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నావా? ఎంత వెర్రివాడు అయ్యా. సరిగ్గా శంకరాచార్య స్వామి కూడా ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధన రథ తథాపి ఏక. అయినా కూడా ఒక్కడే, ఆయనకేం పరివారం లేదు, మంది మార్పం లేదు, పెద్ద సేనావాహిని లేదు, చిత్రంగా బలాలు లేవు. అయినా కూడా ఏక సర్వం జగదిదం విజయతే. సమస్త ప్రపంచాన్ని జయిస్తున్నాడు. మన్మధుడి చేతిలో ఓడిపోయినవాడు ఎవడు లేడు. ఒకవేళ ఓడిపోకుండా వాడు గెలిస్తే గెలిచానని గొప్ప చెప్పుకోడు, ఇబ్బంది పడతాడు. మన్మధుడి చేతిలో ఓడిపోవడం వాడికి ఇష్టం. అందువల్ల మన్మధుడు ఎవరి మీదైనా విజయాన్ని సాధించగలడు. సామాన్యుడా, ఇది ఎలా జరిగింది అంటే తవ అపాంగాతే లబ్ధ్వా. అమ్మా, నీ కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలం వల్ల మన్మధుడు ఇంత అఖండ విజయాన్ని ఏ విధమైన సామగ్రి సంభారాలు లేకుండా సాధించగలుగుతున్నాడు. అది ఆయన సాధించిన విజయం. అందుకని స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుష. రతీదేవి స్త్రీలందరిలోకి గొప్ప అందగత్తె. ఆమె మనస్సుకు కూడా ఆకర్షణ కలిగించేంతటి, ఆమె కన్నులకు ఆకర్షణ కలిగించేంతటి గొప్ప శరీర సౌందర్యాన్ని కలిగిన వాడైపోయి మన్మధుడు మునీనామపి అంతఃప్రభవతి. మహర్షుల మనస్సుల్లోపల ప్రవేశించి వారి మనస్సుల్లో కలవరపాటు కలిగించగలుగుతున్నాడు. ఎంత గొప్పవాడో కదా. ఇక ఈ మన్మధుడి తండ్రి ఒక ఆయన ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు. ఆయన కూడా అమ్మవారిని ఆరాధించాడు. ఆయనకు కూడా అమ్మవారిని ఆరాధించవలసిన అవసరం ఒకటి వచ్చింది. ఆయన ఏం చేశాడట? ఎందుకు ఆరాధించాడు అంటే ఆయనకేదో కావాలి. మనకు బాగా డబ్బు కావాలనుకోండి, సంపన్నుడైన వాడిని ఆశ్రయిస్తాం. ఓ కోటీశ్వరుడి దగ్గరికి వెళితే ఓ 1,00,000 రూపాయలు విరాళం అడుగుతాం. బాగా విద్యావంతులైన మహానుభావుడి దగ్గరికి వెళ్తే మన విద్యలో సందేహాలు తీర్చుకుంటాం. బాగా సౌందర్యం కావాలి అంటే సౌందర్యం పుష్కలంగా ఉన్న వారిని ఆశ్రయించాలి. అమ్మవారు సౌందర్య లహరి కాబట్టి, మహాలావణ్య సేవధి కాబట్టి విష్ణుమూర్తి ఏం చేశాడు? అమ్మ, నాకు సౌందర్యం కావాలి, కాసేపు ఆ సౌందర్యం నాకు ప్రసాదించు అని అడిగాడు. ఎందుకు? క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు దానవులను మోసగించి దేవతలకు రక్షించి అమృతాన్ని వాళ్లకే ఇవ్వాలి అంటే అందమైన మోహిని వేషం వేసుకోవాలి. అందుకని ఆ పని చేశాడు ఆయన. మనకు అన్యాయం చేశాడు కదా అనిపిస్తుంది. ఒక ఆయన చమత్కారంగా చెప్పాడు, ఈ అమృతాన్ని పనిచేశాడు శ్రీ మహావిష్ణువు దేవతలకి. అన్యాయం అన్యాయం అన్నారు రాక్షసులు. చివరికి సరే మీకు కూడా ఇస్తున్నా అన్నాడు. ఇది అసలు కథలో లేదు, ఒక ఆయన కల్పించాడు తమాషాగా. మీకు కూడా ఇస్తానైతే అన్యాయం అంటున్నారు కదా, కానీ ఒక షరతు, నేను చెప్పే వరకు ఎవరు తాగద్దు, అందరూ దోసిళ్ళు పట్టండి అన్నాడు. ఇటు పక్క దేవతలు కూర్చున్నారు, ఇటు పక్క రాక్షసులు కూర్చున్నారు. దేవతల దోసిళ్లలో పోసాడు, రాక్షసుల దోసిళ్లలో పోసాడు. అంతా పూర్తయ్యాక ఇక తాగండి అన్నాడు. తాగండి అని చిన్న మాయా విలాసం చేశాడు ఆయన. ఈ దోసిలి తన నోటి దగ్గరికి రాకుండా చేశాడు. చెయ్యిలా స్తంభించిపోయిందనమాట, కదలటం లేదు, నోటి దగ్గరికి రావటంలా. నోరు చేతి దగ్గరికి వెళ్ళండి, చెయ్యి నోటి దగ్గరికి రావటం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ రాక్షసులు ఎలాగైనా ఇది తాగాలని ఇలా తెచ్చుకుని అలా తెచ్చుకుని మొత్తానికి అమృతం కాస్త పారబోసుకున్నారు. దేవతలు తెలివిగా ఆలోచించి, నా చెయ్యి నా నోటి దగ్గరికి రాదు కానీ ఎదుటివాడి నోటి దగ్గరికి పెడుతుంది కదా అని వీడు వాడి నోటికి వాడు వీడి నోటికి అందించాడు. ఇప్పుడు చూసారా దేవతల మనస్తత్వం అర్థమైందా? ఎదుటివాడికి ఇవ్వాలనే గుణం కలిగిన వారు దేవతలు, మేము మాత్రమే అనుభవించాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళు రాక్షసులు. వాళ్ళకి అమృతాన్ని తాగే అర్హత లేదు, అందుకని ఇవ్వలేదు అని చెప్పాడు. ఇది భాగవత కథలో పురాణాల్లో లేదు, ఎవరో ఓ చమత్కారి కల్పించిన కథా విశేషం. అందువల్ల ఆయన రాక్షసుల్ని మోసగించి దేవతలకే అమృతాన్ని ఇవ్వాలంటే మోహిని వేషం బాగుంటుంది అనుకున్నాడు. మోహిని వేషం వేశాడు. వేస్తే అందమైన స్త్రీ రూపం కావాలి, అమ్మవారిని ఆశ్రయిస్తే అందం వస్తా ఆశ్రయించాడు. హరిహి త్వామారాధ్య
ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. నమస్కరించిన వారు ఏ సౌభాగ్యాన్ని కోరుకుంటే ఆ సౌభాగ్యాన్ని వారికి ప్రసాదించగలిగిన మాతృస్వరూపిణివైన నిన్ను ఆరాధించి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడో తెలుసా? పురా నారీ భూత్వా, ఒకప్పుడు స్త్రీ రూపాన్ని పొంది పురరిపుమపి శోభమనయత్, వాళ్ళకి వీళ్ళకి కలవరపాటు కలిగించడం కాదమ్మా, సరాసరి మహేశ్వరుడి మనస్సులోనే గుబులు పుట్టించాడు. ఆ జగన్మోహన్ రూపాన్ని చూసి మహేశ్వరుడు అంతటి వాడే ఆయన తట్టుకోలేక చెలించిపోయాడు. ఆ కథే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే క్షేత్రంలో కనపడుతుంది జగన్మోహిని విగ్రహ రూపంలో. ఆ కథా వృత్తాంతం అక్కడ చెప్తారు. ఆయన ఆనోటా విన్నాడు, ఏదో క్షీరసాగర మథనం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు చమత్కారంగా జగన్మోహిని రూపం ధరించాట, చాలా బాగుందిట ఆ రూపం, ఓసారి చూడాలని సరదా పుట్టింది ఈశ్వరుడికి. వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. బావా ఓసారి ఆ రూపం చూపించవా అన్నాడు. వద్దులేవయ్యా, ఏదో పిల్లల కోసం చేసిన పని, నువ్వు పెద్దవాడివి మహానుభావుడు, నీకెందుకు లే ఆ రూపం అన్నాడు. కాదు బావా చూడాలనుంది, ఒకసారి చూపించు అన్నాడు. సరే ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళాడు ఆయన విష్ణుమూర్తి. వెళ్తే ఈయన వరండాలో కూర్చున్నాడు. కాసేపటి కాఫీ ఏదో తీసుకొస్తాడు, మర్యాద చేయడానికి వెళ్ళాడు అనుకున్నాడు. ఎంతసేపటిగా ఆయన రాలా. ఈ లోపల ఆ వైకుంఠ సదనానికి ముందు ఉన్న పెరటి తోటలో, ఆ పూల తోటలో, ఆ ఉద్యానవనం దగ్గర ఓ పూల మొక్క దగ్గర గాజులు చప్పుడైంది. ఈశ్వరుడు చూశాడు, ఎవరో ఒక ఆవిడ పూలకు వస్తుంది, చాలా అందంగా ఉంది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. విష్ణుమూర్తి రావటం లేదు కదా, ఒకసారి లోపలికి చూడాడు. ఆయన వస్తున్న జాడలేదు, పర్వాలేదు కాసేపు వీడితో మాట్లాడచ్చు అనుకో దగ్గరికి వెళ్ళాడు. వాడు పూలకు వస్తుంటే దగ్గరికి వెళ్ళాడు. బాగా దగ్గరగా చూడాలనుకున్నాడు, బాగా దగ్గరికి వెళ్ళాడు. చేయి చాచి పట్టుకుందాం అనుకున్నాడు. అప్పటిదాకా అక్కడ ఉన్నావిడ ఈయన చేయి చాచగానే 4 అడుగులు జరిగింది. ఈయన వదిలిపెడతాడా? అక్కడ దాకా వచ్చాక ఈయన 4 అడుగులు జరిగాడు. ఆవిడ నెమ్మదిగా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, ఈయన వెళ్ళాడు. అలా వెళ్ళి ఆవిడ గేటు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఈయన వెళ్ళాడు, ఆవిడ ముందుకు వెళ్ళిపోతుంది, ఈయన వెనక అనుసరిస్తున్నాడు. అలా వెళ్ళి ఆమె ఎక్కడికి వెళుతుందో ఈయన చూసుకోవటంలా ఆవిడ సరాసరి కైలాసానికి వెళ్ళింది. ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ కైలాసం ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఈయన తన ఇళ్ళని కూడా మర్చిపోయి లోపలికి వెళ్ళబోయాడు. పార్వతీదేవి ఎదురొచ్చింది. ఎంత వయస్సు వచ్చినా ఈ మగవాళ్ళ బుద్ధులు మారవు అంటూ వచ్చింది ఆవిడ. వయస్సు వస్తుంది కానీ బుద్ధి మాత్రం మారదు అని నవ్వుతూ వచ్చింది. ఆయన చాలా సిగ్గుపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు భార్యకి. పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. ఏమిట్రా ఏం జరిగింది, నేను ఇలా పొరపాటు పడ్డాను ఏమిటని చాలా ఇబ్బంది పడుతూ చూస్తుంటే పార్వతి పక్కన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, వద్దని చెబితే వెళ్ళలేదమ్మా బావా, గొడవ చేశాడు, చూసావా ఎంత పని జరిగిందో, నువ్వు కంగారు పడకది నేనేలే అన్నాడు. పార్వతీదేవితో చెప్పాడు. ఈ చమత్కారమైన పురాణ కథలో పరమేశ్వరుణ్ణి సైతం తన జగన్మోహిని రూపంతో ఆకర్షించగలిగిన స్థితి శ్రీ మహావిష్ణువుకి ఎలా లభించింది అంటే కేవలం అమ్మవారి యొక్క మహిమ వల్ల, సౌందర్య లహరి అయిన ఆ తల్లి అనుగ్రహంతో ఆమెను ఆరాధించి శ్రీ మహావిష్ణువు అంతటి సౌందర్యాన్ని సంపాదించాడు సుమా. హరి త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేఖ్యేన వపుషా మునీనామపి అంతఃప్రభవతి మోహాయ మహతం. ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి హ్రీంకారము అనే బీజాక్షరాన్ని నిబద్ధం చేశారు అని వ్యాఖ్యాతలు తెలియజేశారు. హ్రీంకారంలో హకారము, రకారము, ఈకారము, బిందువు ఉంటాయి. ఈ శ్లోకంలోని మొదటి పాదంలో హరిహి అన్నప్పుడు హకారము, రకారము ఉన్నాయి. ఆ మొదటి పాదం యొక్క చివర జననీం ఈం ఉంది. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అన్నప్పుడు హకార, రకార, ఈంకారములున్నాయి. ఈ 3 కలిపితే హ్రీం అవుతుంది. హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరించడానికి ఎన్ని నియమాలున్నాయో ఆ నియమాలను పాటించగలిగే అవకాశం లేనివారు, ఆ మంత్రజపం చేయనక్కర లేకుండానే కేవలం ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నంత మాత్రాన హ్రీం అనే మంత్ర బీజాక్షరాన్ని జపించినందువల్ల కలిగే మహత్తరమైన ఫలితాన్ని సామాన్య మానవులు కూడా పొందాలి అని ఆకాంక్షించిన ఆదిశంకరులు ఆ బీజాక్షర సంపుటిని ఈ శ్లోకంలో నిబద్ధించారు అన్నారు. అలాగే ఇంకో శ్లోకంలో ఆయన కిరంతి అంగేభ్య కిరణ నికురంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయః సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా కిరంతి అంగేభ్య
అమ్మవారిని ఆరాధించే ఒక విధానం చెప్పారు ఈ శ్లోకంలో. ఎలా ఆరాధించాలి అంటే అమ్మవారి శరీరములోని ప్రతి అవయవం నుంచి కూడా అద్భుతమైన మనోహరమైన ఆహ్లాదాన్ని కలిగించే చల్లని వెన్నెల వెలుగులు వెదజల్లుతూ ఉన్న మంచు బొమ్మ రూపంగా అమ్మవారిని భావించి ఆరాధిస్తే అది ఆ మాటకు అర్థం. కిరంతి అంటే వెదజల్లడం. అంగేభ్య శరీర భాగాల నుంచి కిరంతి అంగేభ్య కిరణ నికురంబ అమృతరసం ఇలా ఉన్న రూపాన్ని హృది త్వాం ఆధత్తే హృదయంలో అలాంటి రూపాన్ని నిలుపుకుని హిమకర శిలామూర్తిమివ మనసుతో ఏర్పాటైన విగ్రహంగా అమ్మవారిని భావించి యహ ఎవడు ఆరాధిస్తాడో అతడు సహ సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ 2 పనులు చేయగలుగుతాడు అతడు. ఏమిటయ్యా 2 అంటే మొదటిది భయంకరమైన విషసర్పాల గర్వాన్ని అణచివేయగలుగుతాడు గరుత్మంతుడి వలె. భయంకర విషసర్పం ఎంత గొప్పదైనా గరుత్మంతుడిని చూస్తే మాత్రం భయమే. ఒక్క పాముకు మాత్రం గరుత్మంతుడు అంటే భయం లేదు, మిగిలిన అన్ని పాములకి భయమే. ఏ పాముకి అంటే శివుడి మెడలో ఉన్న పాముకి. శివుడి మెడలో ఉంది కదా, అందుకని భయనుంచి గరుత్మంతుడు వెళ్తుంటే ఆ గరుడ బాగున్నావా హౌడు ఇడు అంటుందన్నమాట. అంత ధైర్యంగా పలకరించగలుగుతుంది. శివుడి మెడలో ఉంది కాబట్టి దీని జోలికి రాడనమాట. శివుడి మెడలో ఉన్న పాముకి తప్ప ఏ పాముకైనా సరే గరుత్మంతుడు అంటే భయమే. గరుత్మంతుడు వస్తున్నాడనే రెక్కల చప్పుడు వినపడితే చాలు పాములు బొరియల్లో దాక్కుంటాయి భయపడి. పాములను తన ముక్కుతో చీల్చి చెండాడుతాడు కాబట్టి గరుత్మంతుడు. శకుంతాధిపైవ శకుంతం అంటే పక్షి, పక్షిరాజు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడి వలె అతి భయంకరమైన విషసర్పాన్ని కాటులో అందించగలిగిన సర్పముల యొక్క గర్వాన్ని కూడా అణచివేయగలుగుతాడా సాధకుడైన వాడు. ఎవరినైనా భయంకర విషసర్పం కాటు వేస్తే అమ్మవారిని ఇలా ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొందిన ఒక భక్తుడైన సాధకుడు వస్తే ఆయన ఆ విషసర్పం కాటు దెబ్బ తిన్నవాడిని తన చేత్తో ఇలా చల్లగా తాకితే చాలు ఆ విషమంతా తొలగిపోతుంది. దాంతో ఆ కాటు వేసిన విషసర్పం యొక్క గర్వం అణగిపోతుంది అన్నాడు. రెండోది జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. జ్వరంతో తీవ్రమైన ఉష్ణోగ్రత కలిగి జ్వరంతో చాలా బాధపడుతున్నవాడిని ఒక్కసారి అతను చూశాడా, అతడి చూపుల వల్లనే ఆ రోగి యొక్క జ్వరం తొలగిపోయి అతడికి ప్రశాంతంగా ఉండి తన రక్తనాళాల్లో చల్లదనం ప్రసరిస్తున్నట్టుగా హాయి సుఖ అనుభూతి కలుగుతుంది. అంటే లోకోపకారం చేయగలిగిన శక్తి అమ్మవారిని ఆరాధిస్తే వస్తుంది అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. అమ్మవారిని ఆరాధిస్తే కలిగే ఫలితాల్లో ఒక ఫలితం ఏమిటి అంటే సమాజానికి సేవ చేయగలుగుతాడు అతడు. ఎవడైనా భయంకరమైన విషసర్పం కాటు వల్ల బాధపడుతూ ఉంటే అతన్ని రక్షించగలుగుతాడు. తీవ్రమైన విషజ్వరంతో ఆవేదన చెందుతూ ఉంటే అతన్ని సంరక్షించగలుగుతాడు. స్పర్శతో సర్పాల గర్వాన్ని అణచివేస్తాడు. కేవలం దర్శన మాత్రంతో అతి భయంకరమైన విషజ్వరాల బారి నుండి రోగార్తులైన వారికి ఊరట కలిగించగలుగుతాడు అనే అభిప్రాయాన్ని చెప్పారు. ఓహో అంతేనండి అంటే అమ్మవారిని ఆరాధిస్తే పాము మంత్రగాడు అవుతాడనమాట, లేకపోతే జ్వరాలు తగ్గించే డాక్టర్ అవుతాడనమాట. దీనికి ఆర్ఎంపీ చదువుకుంటే చాలుగా, అది కూడా చదువుకోక్కరా, వేరే పద్ధతిగా డిగ్రీ సంపాదించుకున్నాడు చాలు. శంకరదాదా ఎంబీబీఎస్ ఉన్నాడు కదా, ఇలాంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి దేశంలో. మరి ఎందుకు అమ్మవారిని ఆరాధించడం దేనికి అంటే రోగాన్ని నయం చేస్తాడు అంటే మామూలు రోగం కాదండి. రోగాలు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు రోగం అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రధానంగా లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని గురించి రోగ పర్వత దంభోళి, రోగాలనే పర్వతాలకు వజ్రాయుధం లాంటిది అమ్మవారు. వజ్రాయుధం దెబ్బకి ఏ పర్వతం అయినా సరే తునాతమకులు కావాల్సింది. ఇది చాలక ఇంకో నామం కూడా చెప్పాడు, సర్వవ్యాధి ప్రశమని, అన్ని రకాల వ్యాధుల్ని తొలగిస్తుంది. అంటే కొద్ది పాలీక్లినిక్ అనమాట అమ్మవారు. ఇంకా అక్కడ నయం కాని వ్యాధి అంటూ లేదు. అంతేనా అంటే సర్వవ్యాధి అంటే ఏమిటి అంటే శారీరకమైన వ్యాధులే కాదు మానసికమైన వ్యాధులు కూడా ఉంటాయి. ఈ శారీరకమైన వ్యాధిని మానసికమైన వ్యాధిని కలిపి చెప్పడానికి వీలుగా కొన్ని మాటలు ఉన్నాయి మనకి తెలుగులో చాలా అందంగా. వాడికి కడుపు ఉబ్బిపోతోంది అంటాడు, అంటే గ్యాస్ పెరిగితే కడుపు ఉబ్బుతుంది. ఒక నిజాన్ని దాచుకోలేక వాడు పక్కవాడికి చెప్పేసి అవతలవాడి కొంపకి చిచ్చు పెడితే కానీ వీడికి తోచదు. నిజాన్ని వీడు చెప్పాల్సిన అవసరం లేదు, నిజానికి హాయిగా గుట్టు కాపాడచ్చు. కానీ ఇది ఎప్పుడెప్పుడు చెబుదామా చెప్పేసేయాలి, వాడి కొంప ముంచేయాలి, తోచదనమాట. వాడి కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. నేను ఆగలేకపోతున్నా చెప్పేస్తానరా అంటాడు అనమాట. ఇది కడుపు ఉబ్బిపోవడం అంటే. ఇది శారీరక వ్యాధి, మానసిక వ్యాధి కూడా. వాడికి కన్నెర్రగా ఉంది, కంజక్టివైటిస్ వస్తే కన్నెర్రగానే ఉంటుంది, కళ్ళకలకు వస్తే. కానీ అసూయ అనే గుణం వల్ల కూడా కన్నెర్రగా ఉంటుంది. కళ్ళకలక అనేది శారీరక వ్యాధి,
అసూయా గుణం అనేది మానసిక వ్యాధి. సర్వవ్యాధి ప్రశమని అంటే శారీరకమైన వ్యాధులే కాదయ్యా, మానసికమైన వ్యాధులు మానవుల మనస్సుల్లో ఎన్నో భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, సమాజానికి చేటు కలిగించేవి. వాటిని కూడా తొలగించగలుగుతుంది అమ్మవారు. అమ్మవారి దాకా అక్కర్లేదు, అమ్మను ఆరాధించిన భక్తుడు సాధకుడు కూడా ఈ పని చేయగలుగుతాడు అని చెప్పడం ఆంతర్యం తప్ప ఊరికే జ్వరాలు పోగొట్టే వైద్యుడవుతాడు అని కాదు. అది కూడా ఒక ప్రయోజనం. అంత మాత్రమే కాదు, అతన్ని సర్వ సద్గుణ సంపన్నుడిగా ఎదుటివాడిని తీర్చిదిద్దగలిగిన స్థాయి ఆ భక్తుడైన సాధకుడికి లభిస్తుంది అని చెప్పడం. అలాగే పాముల యొక్క గర్వాన్ని అణచివేస్తాడు అంటే పాము, తేలు, ఎండ్రి, పీత ఇవన్నీ వృశ్చిక రాశికి సంబంధించినవి. వీటి లక్షణం ఏమిటంటే ఇవి నేల మీద ఉండవు, బొరియల్లోకి వెళతాయి, కిందికి వెళతాయి. అంటే అధోముఖంగా ప్రయాణించే గుణం వీటికి ఉందని మాకు బాగా తెలియడానికి చిన్నప్పుడు వైకుంఠపాళి ఆట నేర్పారు. పాము నోట్లో పడితే కిందకే వస్తాడు. నిచ్చెనైతే పైకి పెడతాడు కానీ పాము నోట్లో పడ్డాడు కిందకి వచ్చేస్తాడంటే పాముకి కిందకి పంపించే లక్షణం ఉందన్నమాట. అధఃపతనమైన స్థితిని తెలియచేసేది పాము. అందువల్ల అధఃపతనమైన స్థితిని తెలియజేసే సంకేతం రూపంలో పాముని ఉపయోగించారు తప్ప, అంటే అతి భయంకరమైన విషసర్పాల గర్వాన్ని అణచివేస్తాడు ఆ సాధకుడు అంటే అధఃపతనం పొందడానికి సిద్ధంగా ఉన్న దారుణమైన స్థితిలో ఉన్నవాడు కూడా ఆ సాధకుడి యొక్క దివ్య అనుగ్రహంతో సన్మార్గవర్తనుడు కాగలుగుతాడు, అభ్యుదయాన్ని పొందుతాడు, మంచి మార్గంలోకి వస్తాడు. అమ్మవారిని ఆరాధిస్తే అంత మహత్తరమైన ఫలితం కలుగుతుందని అర్థం తప్ప కేవలం పాము కాటు తిన్నవాడిని కాపాడుతాడు అని కదా, అది కూడా జరుగుతుంది. అందుకని స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ అన్నాడు. ఈ శ్లోకంలో కిరంతి అంగేభ్య కి ర తీంలో ఈ ముందు కకార రకార ఈంకారాలున్నాయి. క్రీం అనే బీజాక్షరం దాగి ఉంది. హ్రీం అనే బీజాక్షరం శక్తి బీజాక్షరం, క్రీం అనే బీజాక్షరం శక్తి సంపాదన ద్వారా లోకోపకారకమైన మనస్సంబంధమైన సంస్కారాన్ని పొందడానికి కావలసిన బీజాక్షరం. ఆ క్రీం అనే బీజాక్షరాన్ని ఇందులో నిబంధించారు ఆదిశంకరులు అని పెద్దలైన వారు మనవి చేశారు. వ్యాఖ్యాతలు చెప్పిన మాట, నా సొంత అభిప్రాయం కాదు. క్రీం అనే బీజాక్షరాన్ని ఇందులో నిబంధించారు. అలాగే ఐం అనే బీజాక్షరాన్ని, క్లీం అనే బీజాక్షరాన్ని, సౌహ్ అనే బీజాక్షరాన్ని, క్లీం అనే బీజాక్షరాన్ని, శ్రీం అనే బీజాక్షరాన్ని. శ్రీం అనేది సారస్వత సంబంధమైన బీజాక్షరం, విద్యా సంబంధమైన బీజాక్షరం. పాండిత్యం రావాలంటే, కవిత్వం రావాలంటే, వాగ్ధాటి రావాలంటే ఆ శ్రీం అనే బీజాక్షరాన్ని జపించాలి అంటారు. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వర త్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరం. సరస్వతీదేవి రూపాన్ని చూపిస్తున్నాడు. అమ్మవారిని సరస్వతిగా భావించాలి. అమ్మవారి సరస్వతి, ఆమెయే లక్ష్మి, ఆమెయే అన్నీ కూడా. చిన్నపిల్లలకి చిత్రమైన సందేహాలు వస్తూ ఉంటాయి, గమ్మత్తైన సందేహాలు. విద్య లక్ష్మి సరస్వతి ద్వారా లభిస్తుంది, శక్తి పార్వతి ద్వారా లభిస్తుంది, సంపద లక్ష్మీదేవి ద్వారా లభిస్తుంది అని మామూలుగా చెప్తూ ఉంటాం మనం. పిల్లలు వింటారు. విన్న తర్వాత కాళిదాసు కథ చెప్పామనుకోండి, కాళికాదేవి ప్రత్యక్షమైంది, 4 మీద బీజాక్షరాలు రాసింది, కాళిదాసు బ్రహ్మాండమైన కవిత్వం వచ్చింది అంటే ఆగండి మీరు పొరపాటు చెప్పారు, కాళికాదేవి ప్రత్యక్షం కావడానికి వీల్లేదు, సరస్వతీదేవి ప్రత్యక్షం అయితే తప్ప ఇది కుదరదు అంటాడు. వాడి చిన్న బుర్రకి అది హేతుబద్ధంగా కనిపిస్తుంది, న్యాయమే అనిపిస్తుంది కూడా. కానీ ఒకే పార్వతీ స్వరూపము, ఒకే లక్ష్మీ స్వరూపము, ఒకే సరస్వతీ స్వరూపము, ఇవన్నీ కూడా అమ్మవారిలో నుంచి వచ్చిన అంశావతారాలు. అందువల్ల ఆ అమ్మవారే అన్నీ చేస్తుంది. ఇక్కడ సరస్వతి రూపాన్ని ధరించిన స్వరూపాన్ని చెప్పి ఈ స్వరూపంతో అమ్మవారిని భావన చేసి ధ్యానం చేస్తే ఏ ఫలితం వస్తుంది? శరజ్యోత్స్నాశుద్ధాం. సరస్వతిగా ఉన్నప్పుడు అమ్మవారి రూపం ఎలా ఉంది అంటే శరత్కాలంలో విరబూసే చల్లని తెల్లని వెన్నెల వెలుగుల ఆకారంలో ఉంది. సర్వశుక్ల సరస్వతి, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది అన్నారు, తెల్లని వస్త్రాన్ని ధరిస్తుంది అన్నారు. అందువల్ల అంతా తెలుపు రంగే. అందుకని సర్వశుక్ల సరస్వతి అయిన సరస్వతి యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఆ తెల్లదనం ఎలా ఉంది అంటే శరజ్యోత్స్నాశుద్ధాం. శరత్కాలంలో ఉండే చల్లని తెల్లని వెన్నెల వెలుగులను వెదజల్లే శరీర కాంతితో ప్రకాశిస్తోంది. శశియుత జటాజూట మకుటం. ఆమె జటాజూటాన్ని పెట్టుకుంది. ఆ జటాజూటంలో శశియుత నెలవంకను తురుముకుంది. మనం చెప్పుకున్నాం అమ్మవారు కూడా పరమేశ్వరుడితో సమానంగా నెలవంకను పెట్టుకుంది అని. నెలవంక ఉంది అమ్మవారి శిరస్సు మీద, జటాజూటం ఉంది, జటాజూటంలో నెలవంక తురుముకుంది అందంగా. శశియుత జటాజూట మకుటాం. సరస్వతీదేవికి 4 చేతులు. ఈ 4 చేతుల్లో వర
త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరం. ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో అక్షమాలు ఉంది, ఓ చేతిలో అభయముద్ర, ఓ చేతిలో వరద ముద్ర. మీకు విద్య వస్తుంది, భయపడకండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, విద్యను వరంగా ప్రసాదిస్తానని చెప్పడానికి సరస్వతీదేవి చేతిలో మాత్రం ఈ 4 ఉన్నాయి. అందుకని ఆ రూపాన్ని చెప్పి వర త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరం సకృన్నత్వా. ఎప్పుడు ఆరాధించక్కర్లేదు, ఎప్పుడోసారి ఆరాధిస్తే కూడా చాలు. సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. భజగోవింద స్తోత్రంలో శంకరాచార్య స్వామి అంటారు. ఎప్పుడో ఒకసారి పిలిస్తే చాలట. అజామినుడు అలా పిలిచాడు పాపం. విష్ణుమూర్తిని పిలవాలి, ఆయన కొడుకును పిలిచాడు భయపడి. అంటే వెంటనే విష్ణుదూతలు వచ్చేశారు. ఆయనకి ఏ విధమైన ప్రమాదం లేకుండా యమలోకానికి పోకుండా యమదూతలు 4 తన్ని మరీ విష్ణులోకానికి తీసుకెళ్లారు. యమదూతలు ఒల్లుమంటూ వెళ్లి యముడికి చెప్పారు. యముడు అన్నాడు, నేనే పొరపాటు పడ్డాను, మీకు రాంగ్ అడ్రస్ ఇచ్చాను, విష్ణుమూర్తి పేరు పొరపాటుగా అయినా సరే పలికేవాడి జోలికి వెళ్ళకండి, ఇలాగే దెబ్బలు తినాల్సి వస్తుందని చెప్పాడు ఆయన సమాధానం. అలాంటి వాళ్ళ జోలికి పొరపాటును కూడా వెళ్ళకంటారా బాబు అని. అంటే ఏదో యథాలాపంగా పలికినా కూడా దీన్ని ప్రీతినైన ప్రాణభీతినైన మేరీతిగా తలచిన దినమే సుదినము అని వాగ్గేయకారులు పాడుతున్నారు. స్వామివారిని తలుచుకోవడమే పుణ్యం. ఎలా అయినా తలుచుకోండి, ఎలా తలుచుకున్నా అభ్యంతరం లేదు. తలుచుకోవడం ముఖ్యం. ముందు ప్రయోజనం కోసం తలుచుకోవచ్చు, భయంతో తలుచుకోవచ్చు, క్రమంగా అదే నిర్మలమైన భక్తిగా మారుతుంది. కాబట్టి ఎలా తలుచుకున్నా పరమేశ్వరుడి నుంచి రక్షణ లభిస్తుంది. ఏదో ఒక విధంగా తలుచుకోండి. అలా తలుచుకున్నాడు అజామిళుడు. అందుకని శంకరాచార్య స్వామి అంటున్నారు, సకృన్నత్వ. ఎప్పుడు చేయక్కర్లేదు, ఎప్పుడోసారి నమస్కరిస్తే చాలట. కథమివ సతాం సన్నిధతే. అలా నమస్కరించిన వాడికి కూడా అమ్మవారు ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఏమిస్తుందట? మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణ ఫణితయ. మధురిమ ధురీణ ఫణితయ. మాధుర్యమైన లక్షణం కలిగిన వాగ్వైభవాన్ని ప్రసాదిస్తుంది. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మాధుర్యాన్ని కలిగి ఉంటాయి. ఎలాంటి మాధుర్యాన్ని కలిగి ఉంటాయంటే తేనెవలే, పాలవలే, ద్రాక్షవలే. పాపం శంకరాచార్య వారి కాలంలో అవే ఉన్నాయి, లడ్డూ జిలేబీ హల్వా లేవు. లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పుండేవాడేమో అనిపిస్తుంది మనకి. ఎందుకు ఈ 3 చెప్పారు? తీయని పదార్థాలు ఎన్నో ఉన్నాయి కదా అంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ. కవిత్వం కానీ లేక ఒక సాహిత్య ప్రసంగం కానీ మనం ఏదైనా ఒక వ్యాసం రాస్తే కానీ సారస్వత సంబంధమైందే ఏ ప్రక్రియలో ఉన్నా సరే దానిలో ఒక ముఖ్య లక్షణం ఉండాలి, చిక్కదనాన్ని కలిగి ఉండాలి. అంటే అక్కరలేని విషయాలు ఉండకూడదు, అందులో అనవసరమైన ప్రసంగాలు ఉండకూడదు. పిట్టకథలు 30 గంట, అసలు సబ్జెక్టు 1/2 గంట చెప్పకూడదు. ఒక 5 నిమిషాలు పిట్టకథ చెప్తే చెప్పచ్చు. అది కూడా చెప్పకుండా చెప్పగలిగితే ఇంకా మంచిదనమాట. కవిత్వం రాసినా అంతే, పనికొచ్చే విషయాన్నే రాయాలి కానీ తీసి పారేసే విషయాలు రాయకూడదు. ఆయన ఎవరో ఒక ఆయన, నేను చాలా గొప్పవాడిని, తెలుగులో భారతం రాయాలంటే 3 కవులు కావాల్సి వచ్చారు, రామాయణం రాయాలంటే కూడా రంగనాథ రామాయణం కానీ భాస్కర రామాయణం కానీ ఒకళ్ళ చేతి మీదుగా రాలేదు, భాగవతం సరే నేను ఒక్కడనే రామాయణం రాసేసా, భారతం రాసేసా, భాగవతం రాసేశానని ఆదిభట్టు నారాయణదాస్ గారి దగ్గరికి వెళ్ళాడు విజయనగరం. ఆయన అవసాన దశలో ఉన్నాడు పాపం. ఆయనకి ఇచ్చాడు, చూడండి నేను ఎన్ని రాశాను అని. ఆయన పేజీలు తిప్పుతున్నాడు వరుసగా, భాగవతం పేజీలన్నీ. నేను ఇన్ని రాశాను ఒక్క చేతి మీదుగా, అది ఒక్కొక్కటి రాయడానికి 3 కావాల్సి వచ్చారు, నేను ఒక్కడే ఇన్ని రాసేసానంటే ఆయన పేజీలు తిప్పుతున్నాడు. ఏమిటి గురువు గారు ఒక్క చోట ఆగి ఒక 10 చదువులు ఊరికి పేజీలు తిప్పుతున్నారేమిటి అని అడిగాడు ఆయన. ఆయన అన్నాడు, ఏం లేదురా, నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడు వాడు. అది ఇలాంటి పద్యం కనపడుతుందేమో అనుకున్నాను, కనపడలేదు. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు కనిపిస్తుందేమో అనుకున్నాను, కనిపించలేదు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా, అలాంటి పద్యం ఉందేమో చూశాను, లేదు, ఈ పుస్తకం నువ్వే తీసుకెళ్ళిపోని ఇచ్చేసాడు. అంటే ఎన్ని రాశాడు అని ముఖ్యం కాదు, ఏం రాశాడు అనేది ముఖ్యం. అక్కర్లేని విషయాలతో గ్రంథాలు పెంచేసేయచ్చు, పేజీలు పెంచేసేయచ్చు. లారీ రచయితలు, భారీ రచయితలు చాలా మంది ఉన్నారు, ఎంతైనా రాస్తారు వాడు. కాళీదాసుని వ్రాతలు వేలకు వేలుండి అతనికి యశమును తెచ్చానా అంటాడు ఒక ఆయన. ఎన్ని రాశాడు కాళిదాసు? గట్టిగా 3 కావ్యాలు, 3 నాటకాలు. ఎంత పేరు వచ్చింది? ఎక్కువ రాస్తే పేరు వస్తుంది అనేది నిజం కాదు, ఎక్కువగా రాస్తే, గొప్పగా రాస్తే పేరు వస్తుంది. చిక్కదనంతో కూడిన రచనా విన్యాసం వల్ల గౌరవం లభిస్తుంది కానీ, సమాజానికి ప్రయోజనం లభిస్తుంది కానీ ఊరికే పేజీలు నింపేస్తే కాదు. ఇప్పుడు ఈ థీసిస్ వస్తున్నాయి, ఈ థీసిస్ల మీద ఎన్ని రకాల చమత్కారాలు వచ్చాయో తెలియదు. ఒక ఆయన రాసేట థీసిస్ చూసి, ఈ పరిశోధన రచయితకి బుద్ధి బలము కంటే భుజబలము మెండు అని రాశాడు. అంటే ఊరికి 500 పేజీలు రాశాడు, లోపల ఏం లేదు, సబ్జెక్ట్ ఏం లేదు, ఊరికి పేజీలు మాత్రం పెంచాడు. ఇంత లోపల పుస్తకం రాయించాడు. అలా ఉంటే ఇబ్బంది, అందులో విషయం ఉండాలి.
అందువల్ల చిక్కదనం ముఖ్యం కాబట్టి మాధుర్యంతో పాటు చిక్కదనం కలిగిన కవిత్వం వస్తుంది, చిక్కదనం కలిగిన వాక్చాతుర్యం వస్తుంది. అందుకని తేనె అన్నాడు. క్షీర పాలు. పాలు ఎందుకు అన్నాడు అంటే పాలు తెల్లగా ఉండి సత్వగుణానికి స్వచ్ఛతకు సంకేతం. ఏ వ్యక్తి యొక్క రచనైనా, ఏ ప్రసంగమైనా, ఏ సాహిత్య ఉపన్యాసమైనా, ఏ కవిత్వం అయినా ఏం చేయాలి? అది అందుకున్న వ్యక్తుల హృదయాలలో సంస్కారాన్ని ప్రబోధించాలి. ఇంద్రియాలను రెచ్చగొట్టి ఉద్రేకాన్ని కలిగించి వాడు హత్యలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసేవాడిగా తయారు చేయకూడదు. అలా కాక ప్రశాంతమైన మానసిక స్థితిని వారికి కలిగించి సత్వగుణ సంపన్నులుగా తీర్చిదిద్దడానికి కావలసిన రచనా విన్యాసం కావాలి. అది రచనకు పరమ ప్రయోజనం. అందుకని క్షీర ద్రాక్ష. ద్రాక్ష తినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా తీసి అలా నోట్లో వేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. సరళంగా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఎన్నిసార్లు చదివినా అర్థం కాకుండా గందరగోళంగా ఉండకూడదు. ఆయన ఎవరో వచ్చి తెనాలి రామకృష్ణతో పోటీ పెట్టుకుని రాజనందన రాజరాజాత్మలు సాటి తలపన అన్నయ్యవే ధరణి బతికే 4 సార్లు పాడి దీనికి అర్థం చెప్పమన్నాడు. దాన్ని ముందుకి వెనక్కి పీకి ప్రత్యక్షరాన్ని గందరగోళం చేస్తే ఏదో అర్థం వస్తే రావచ్చు, కానీ ఎందుకంత కష్టపడాలి? వినగానే హాయిగా అర్థమైపోయేట్టు ఉండాలి. తేనె సోక నోరు తీయనయగు రీతి తోడ అర్థమెల్ల తోపకుండ గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగ చెవిటి వారి ముచ్చటగులు అంటుంది మొల్ల. మగవాడు మాట్లాడితే చెవిటివాడు వింటే ఎంత బాగుంటుందో ఆ కావ్యం అంత బాగుంటుంది. ఏం ప్రయోజనం? వినగానే అర్థమైపోవాలి, హాయిగా ఉండాలి. ద్రాక్షలో ఆ లక్షణం ఉంది. అందుకని కవిత్వం ఎలా ఉండాలి? చిక్కగా ఉండాలి, స్వచ్ఛమైన భావాలు కలిగించేదిగా ఉండాలి, సరళ సుందరంగా ఉండాలి. సరళంగా ఉండడం వేరు, పేలవంగా ఉండడం వేరు. కఠినంగా ఉండడం వేరు, ప్రౌఢంగా ఉండడం వేరు. కవిత్వం ప్రౌఢంగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. కవిత్వం సరళంగా ఉండాలి, పేలవంగా ఉండకూడదు. చిక్కదనం ఉండాలి. దాంట్లో మధురమైన, మనోహరమైన, స్వచ్ఛమైన భావాలను విన్నవారి, చదువుకున్న వారి అంతరంగంలో ప్రవేశపెట్టేదిగా ఉండాలి. అందుకని మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ. అక్కడ చూడండి శబ్ద విన్యాసం ఎలా ప్రయోగించారో. మధురిమ ధురీణ ఫణితయ, మధురి మధురీణ ఫణితయ. ఈ శ్లోకంలో మొదటి పాదం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటం. మొదటి అక్షరం శ, రెండవ అక్షరం రా. శకారము రకారము వచ్చింది. ఇంకా ఈ రావాలి, బిందు రావాలి. జటాజూటమకుటం అన్నాడు. జటాజూటం ఎలా ఉంటుంది? కేశపాశాన్ని ఇలా పైకి తీసి ముడి వేస్తారు. ముడి వేసినప్పుడు ఆ కేశపాశం ఇలా వస్తుంది. సరిగ్గా దేవనాగరి లిపిలో ఈ రాస్తే అది పైకి వెళ్లి ఎలా వస్తుందో తెలుగులో ఈ రాసిన అలాగే పైకి వెళ్తుంది. ముఖ్యంగా దేవనాగరి లిపిలో ఈకారము అలా పైకి వెళ్ళి వస్తుంది. సరిగ్గా జటాజూటం అలా ఉంటుంది. అంటే ఈకారాన్ని సూచిస్తున్నాడు అనమాట. అది ఎలా ఉండాలి? శశియుత. ఈ శాస్త్రంలో చంద్రుడు సున్నాకి సంకేతం. శశియుత జటాజూటము అంటే సున్నాతో కూడిన ఈకారము. అంటే ఈ శకార రకారముల పైన ఈంకారము ఏర్పడి శ్రీం అయింది. శరజ్యోత్స్నా శుద్ధం అనే పేరు కలిగిన ఈ శ్లోకాన్ని పఠనం చేస్తే, పారాయణం చేస్తే శ్రీంకారాన్ని జపించిన ఫలితం కలుగుతుంది. సారస్వత బీజాక్షరాన్ని పారాయణం చేసిన మహత్తరమైన ఫలితం కలుగుతుంది. మంత్రజపం చేసిన ఫలితం కలుగుతుంది కేవలం పారాయణ చేయడం ద్వారా అని చెప్పారు ఈ శ్లోకంలో. ఇలా అమ్మవారిని ఆరాధిస్తే కలిగే మహత్తరమైన ప్రయోజనాలు ఒక వంక చెబుతూనే బీజాక్షర సంపుటలు కూడా మానవాళికి అందించాడు. ఇలా చెబుతూ చిత్ర విచిత్రమైన ప్రయోజనాలు చెప్పాడు. కొంచెం మనకు ఆశ్చర్యం కలుగుతుంది. శంకరాచార్యుల వారు ఇలాంటివి కూడా చెప్పచ్చా? అమ్మవారిని ఆరాధిస్తే ఇలాంటి ఫలితాలు కూడా కలుగుతాయని. కర్నూలులో సౌందర్యలహరి చెప్తున్నప్పుడు మహిళల్లో నుంచి కొంతమంది లేచి ముందు ఉపన్యాసం ఆపుతారా, మర్యాద దక్కించుకుని కిందికి దిగి వెళ్ళిపోతారా, లేకపోతే బడిత పూజ చేయమంటారని అడిగారు. నాకు చాలా సంతోషం కలిగింది. అలాంటి సంస్కారం, అలాంటి చైతన్యం ఉన్నది. మహిళా చైతన్యం అంటే అది మహిళా చైతన్యం. ఊరికే భర్తలందరూ డౌన్ డౌన్ అంటే అది మహిళా చైతన్యం కాదు. ఇది నిజమైన మహిళా చైతన్యం. నాకు చాలా ముచ్చటేస్తుంది. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవ అపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధా కుచకలశ విస్రస్త సిచయాః హఠాత్ త్రుట్యత్కాంచో విగళిత దుకూలా యువతయః. ఇది 13వ శ్లోకం. మొత్తం 99 శ్లోకాలు ఒక ఎత్తు, ఈ ఒక్క శ్లోకం ఒక ఎత్తు సౌందర్యలహరి. నాకు 99 శ్లోకాలు కొంచెం అర్థమయ్యాయని అనుకున్నాను. ఈ శ్లోకం 3 సంవత్సరాల దాకా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అర్థమైందో లేదో తెలియదు. నాకైనా అర్థమైందో మీకు చెప్తాను.
నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం. ఒక మానవుడి గురించి చెప్తున్నాడు ఇందులో. ఆయన ఎలాంటి వాడు అంటే నరం మానవుడు, వర్షీయాంసం. ఈ వర్షీయాంస పదం చాలా గొప్పదండి. చాలా ఏళ్లు ముదిరిపోయిన వాడు. శ్రీశ్రీ గారికి ఈ పదం చాలా నచ్చి భిక్షు వర్షీయసి అని పేరు పెట్టాడు ఆయన ఒక గేయానికి మహాప్రస్థానంలో. వర్షీయాంశం అంటే చాలా ఏళ్లు ముదిరిపోయిన వాడు అనమాట. ఎన్నేళ్ళు ఆయనకే మర్చిపోయాడు పాపం. ఎప్పుడు పుట్టావయా ఏమో నాకు తెలియదు, ఇప్పటికి 125 130 ఉండుంటాయి అంటుంది పాపం అవ్వ. కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం, దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసిల్దొకటే అని మొదలు పెడతాడు. ఆ ముసలి బిచ్చగత్తిని వర్ణిస్తూ పాపం చాలా దయనీయమైన స్థితి ఆమెది. చాలా అద్భుతమైన వర్ణన చేశాడు శ్రీశ్రీ మహాకవి. భిక్షు వర్షీయసి అని పేరు పెట్టాడు. నాకు చాలా ముసలు అనిపిస్తుంది ఆ గేయాన్ని చూస్తే. నరం వర్షీయాంసం. శ్రీశ్రీ గారు ఎంత చదివారో ఆలోచించాలి మనం. వర్షీయసి అనే స్ఫురణ రాదు లేకపోతే. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం. ఆయనకున్న 3 లక్షణాల్లో మొదటి లక్షణం బాగా ముసలివాడు. రెండో లక్షణం, ముసలితనానికి ఉండే లక్షణం సహజంగా శృంగార సంబంధమైన పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి ఆయన నర్మసుజడం. నర్మ అంటే రహస్యమైన విషయంలో, దాంపత్య క్రియలు రహస్యంగా జరిగేది కాబట్టి దాని విషయంలో సుజడం, బొత్తిగా జడప్రాయమైన స్థితిలో పడిపోయినవాడు. ముసలివాడు ఎలా ఉంటాడండి? చీచిచి ఆయన దగ్గర ముసలికంపు అంటూ ఉంటాం మనం. నయన విరసం, చూడ్డానికి రోతగా ఉంటాడు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం. ఈ 3 లక్షణాలు కలిగిన వాడి వెంట యువతయ శతశః 1000 మంది 100 మంది యువతులు వెంట పడతారట ఆయన కావాలని. ఇలాంటి వాడు కావాలి అని. కామోద్రేకంతో రెచ్చిపోయే స్త్రీలకు ఇలాంటి మగవాడు ఎందుకండి? ఇలాంటి మగవాడు వెంట పడతారట. ఎందువల్ల పడతారు అంటే అమ్మవారి అనుగ్రహమే కనుక అతనికి కలిగిందా, ఒక్కసారి అతను అమ్మవారిని ఆరాధించాడా, అంతే ఈ మగవాడే మాకు కావాలని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళంతా అంటారు. అంటే స్త్రీ వశీకరణ విద్య ఈ శ్లోకం నేర్పుతోంది. ఎలా వెంట పడతారట? పైగా హఠాతృట్యత్ కాంచో విగళిత దుకూలా యువతయః గళద్వేణీ బంధా. ఈ ఆడవాళ్లు పోటీలు పడి నాకంటే ముందు మరొక ఆమె వెళ్ళిపోతుందేమో ఆయన దగ్గర సౌఖ్యాన్ని పొందడానికని పోటీలు పడి పరిగెత్తే ప్రయత్నంలో జుట్టిముడి ఊడిపోతున్నా లెక్క చేయడం లేదు. గళద్వేణీ బంధా కుచకలశ విస్రస్త శిచయ. బయట కొంగు జారిపోతున్నా పట్టించుకోవడం లేదట. బయట కొంగేమిటి, అసలు చీరముడే ఊడిపోయి దిగంబరత్వం వచ్చినా కూడా దాన్ని గురించి కూడా ఆలోచించకుండా పరిగెత్తుతున్నారు. హఠాత్ తృట్యత్ కాంచో విగళిత దుకూల యువతయః. ఇలాంటి వాళ్ళు శతశః, వీళ్ళు ఈ 100 మంది పరిగెడతారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అంటే ఎంత ముసలివాడైనా శృంగార సామర్థ్యం లేనివాడైనా అమ్మవారిని ఆరాధిస్తే చాలు ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పని పాట మానుకుని ఈయన వెంటే పడతారు. మరీ మంచిది సౌందర్యలహరి పారాయణ ఇందుకోసం అనమాట. ఈ శ్లోకం చదివి ఈ అర్థం చెప్పిన మరుక్షణం 10 మంది ఆడవాళ్ళు లేచారు. పంతులు గారు మర్యాదగా స్టేజ్ దిగుతారా లేదా అని. నాకు చాలా ముచ్చటేసింది. అమ్మా, శంకరాచార్య వారు ఇట్లాంటి శ్లోకం రాస్తారని నేను అనుకోవడం లేదు. ఏదో ఒక నిగూఢమైన అర్థం లేకపోతే ఇలాంటి శ్లోకం రాయవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయన సంస్కారాన్ని బట్టి గాని ఆయన జీవిత లక్ష్యాన్ని బట్టి గాని ఇలాంటి శ్లోకరచన చేస్తాడా మహానుభావుడు? సర్వసంగ పరిత్యాగి ఇంత పచ్చి శృంగారం వర్ణిస్తాడా? కాబట్టి తొందరపడద్దు, ఆలోచించాలి. ముందు మామూలు అర్థం చెప్పాను, కొంచెం ఆలోచిద్దాం మనం. ఇందులో శంకరాచార్య స్వామి చాలా అద్భుతమైన పని చేశాడు. మహాకవులు చేసే పని ఏమిటంటే నగలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అతి విలువైనవన్నీ ఒక బీరువాలో పెట్టి గట్టిగా తాళం వేసి దాని సొంత తాళం చెవితో తీస్తే తప్ప ఆ బీరువా రాకుండా ఉండే ఏర్పాటు చేసి ఆ తాళం చెవి వెతుక్కోక్కర్లేకుండా ఆ బీరువా ఉంకికి తగిలిస్తాడు. ఈ శ్లోకంలో అంత నిగూఢమైన రహస్యాన్ని దాచి దాని తాళం చెవి కూడా ఈ శ్లోకంలోనే పెట్టాడు. ఈ శ్లోకంలో అలాంటి మానవుడికి 3 లక్షణాలు చెప్పాడు. ఆ మానవుడి వెంటపడే యువతికి కూడా 3 లక్షణాలు చెప్పాడు. ఆ 3 లక్షణాలు అక్కడ మొదటిది ఏమిటి, ఇక్కడ మొదటిది ఏమిటి, అక్కడ రెండోది ఏమిటి, ఇక్కడ రెండోది ఏమిటి, అక్కడ మూడోది ఏమిటి, ఇక్కడ మూడోది ఏమిటి క్రమాలంకార పద్ధతిలో ఆలోచిస్తే ఇందులో అక్రమమేమీ లేదు. శంకరాచార్య స్వామి వారి సారస్వత విక్రమం మాత్రమే ఉన్నదని మనకు తెలుస్తుంది. అంత అద్భుతంగా ఆయన రచన చేశాడు. మొదటిది వర్షీయాంసం, ఏళ్లు ముదిరిపోయినవాడు. ఏళ్లు ముదిరిపోయింది. ఇన్నేళ్లు వస్తే శృంగార సామర్థ్యం లేకుండా పోతుందండి. ఒకడికి 30 ఏళ్లకే లేకపోవచ్చు, ఒకడికి 50 ఏళ్లకి పోవచ్చు, ఒకడికి 80 ఏళ్ళు వచ్చినా వాడు మంచి అరబ్బుషేకులు అని చెప్పారు మాస్టర్ ఇందాక. మరి వాడి సంగతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఎన్నేళ్ళలో మనం చెప్పలేం.
కాబట్టి ఈ జన్మలో ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు, కిందటి జన్మలో 80 ఏళ్ళు బతికాడు వాడు, ఆ 80 ఏళ్ళు, ఆ ముందరి జన్మలో ఒక 70 ఏళ్ళు బతికాడు, ఆ 70 ఏళ్ళు, ఇలా ఎన్నెన్నో జన్మల నుంచి మోసుకొస్తూ ఉన్న వ్యవహారం ఒకటి ఉంది వాడి దగ్గర. అది ఏళ్లకు సంబంధించిన, శరీరానికి సంబంధించిన భౌతికమైన వయస్సు మాత్రమే కాదు. పై అర్థంలో అది కనిపిస్తోంది, కానీ లోపలి అర్థంలో జన్మల నుంచి భయంకరమైన దారుణమైన అజ్ఞానాన్ని మోసుకొస్తోంది వాడి మస్తిష్కం, వాడి మనస్సు, వాడి మెదడు. అందుకని వేదాంత శాస్త్రంలో అజ్ఞానాన్ని గురించి చెప్పేటప్పుడు అజ్ఞానం అనాది అన్నారు. భగవంతుడు ఎలా అనాదో అజ్ఞానం కూడా అనాది, ఎప్పటి నుంచో ఉంది. కానీ శాంతం అన్నారు, అంతమైపోయే అవకాశం ఉంది దానికి. నువ్వు ప్రయత్నించావా అజ్ఞానాన్ని అంతం చేసుకోవచ్చు సుమా. అజ్ఞానం అనాది శాంతం అని చెప్పాను, అనాదిగా ఉంది. వీడు ఎన్నో జన్మల నుంచి అజ్ఞానాన్ని అలా బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నాడు, మోసుకుంటూ వస్తున్నాడు అనమాట. అది వర్షీయాంశం అంటే ఎక్కడుంటుంది అజ్ఞానం? ఇక్కడ ఉంటుంది. అహంకార రూపంలో ఉంటుంది, అసూయ రూపంలో ఉంటుంది, మదము రూపంలో ఉంటుంది, లోభం రూపంలో ఉంటుంది, మోహన్ రూపంలో ఉంటుంది, అరిషడ్వర్గాల రూపంలో బుర్ర నిండా పేరుకుపోయి ఉంటుంది అనమాట. ఈ బుర్ర నిండా పేరుకుపోయి ఉంటే ఈ బుర్రలో నుంచి రకరకాలైన సంకల్పాలు, అసూయకు సంబంధించినవి, అహంకారానికి సంబంధించినవి, కామానికి సంబంధించినవి, క్రోధానికి సంబంధించిన సంకల్పాలు వస్తూ ఉంటాయి లోపల నుంచి. ఈ బుర్రలో నుంచి వచ్చేవి, ఈ సంకల్పాలతో పాటు ఇంకోటి కూడా ఉన్నది భౌతికంగా వచ్చేవి, కేశపాశం, జుట్టు ఇందులో నుంచి వస్తూ ఉంటుంది. ఈ బుర్రలో నుంచి వచ్చే సంకల్పాలు తొలగించుకోవడం మాకు ఎలాగూ చేత కాదు, కనీసం జుట్టైనా పుచ్చుకోవయ్యా అని తిరుపతి కొండకు వెళ్ళి మనం ఇస్తూ ఉంటాం. కళ్యాణ కట్ట ఆదాయం పెరుగుతుంది, మనం మాత్రం ఏం మారం. అందుకని ఆయన తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు. జుట్టు తీసేసావు బానే ఉందయ్యా, బుర్రలో ఆలోచనలు తీసేసావా? తీసేయలేదే, అలాగే ఉన్నాయి. అందువల్ల నిత్యానంద స్వాములు ఎంతమంది అయినా కనపడచ్చు. సమాజంలో ఒక కాషాయ వస్త్రధారణకు ఉన్న విలువ, ఒక సంప్రదాయానికి ఉన్న విలువ, దాన్ని ఉపయోగించుకుని వ్యాపారం ఎవరు చేయకూడదు. పవిత్రమైన విషయాలను వ్యాపారంలో దించకూడదు. ఈ కేశపాశం పైన ఉన్న జుట్టును, కేశపాశాన్ని, తల మీద ఉన్న కేశపాశంలాగా కనపడుతున్న జుట్టును తొలగించుకోవడం అనేది లోపల సంకల్పాలు పోయాయి అనే దానికి గుర్తు తప్ప, సంకల్పాలు పోకుండా కేశపాశాన్ని తొలగిస్తే ప్రయోజనం లేదు. సంకల్పాలు తొలగిపోతే జుట్టు అలాగే ఉన్నా ఏమీ నష్టం లేదు. కాబట్టి జుట్టు తొలగిపోయింది అని చెప్పడం అంటే, కేశపాశం ఊడిపోయింది అంటే సంకల్ప రాహిత్యం కలిగింది. సంకల్ప రాహిత్యం కలిగితే అజ్ఞానం తొలగిపోతుంది. అందుకని అక్కడ అతడి విషయంలో చెప్పిన మొదటి మాట వర్షీయాంశం, ఇక్కడ అతని వెంటపడే యువతికి చెప్పిన మొదటి మాట గళద్వేణీ బంధ. అతి భయంకరమైన ఆ అజ్ఞాన సంబంధమైన గట్టి చిక్కు ముడి ఊడిపోయింది, కేశపాశానికి సంబంధించింది. అందుకని కేశపాశం ముడి ఊడిపోయి పరిగెడుతోంది అన్నాడు. అంటే అజ్ఞానం తొలగిపోయింది అని చెప్పడానికి. గళద్వేణీ బంధ. అక్కడ రెండో మాట నయన విరసం. చూడ్డానికి రోతగా ఉండేవాడు, కంటికి రోతగా అనిపిస్తాడు ముసలివాడు. కానీ నయన విరసం అంటే కేవలం కంటికి రోతగా ఉండేవాడు అనే అర్థంతో పాటుగా రోత అయిన చూపు కలిగిన వాడు. అజ్ఞానం పరిపూర్ణంగా ఉంటే వాడు ఎవరిని మెచ్చుకోలేడు. ఒకడు బాగా పొదుపుగా ఉంటున్నాడు అనుకోండి, వాడిని పొదుపరి అనడు, వాడి పిసిని కొట్టండి అంటాడు. అంటే వీడి చూపు ఎలా ఉంటుంది? వాళ్ళ పిసినారితనాన్ని చూస్తాడు. పాప ఆయన చక్కగా పొదుపు చేసి జాగ్రత్తగా ఆ ద్రవ్యాన్ని మంచి పనులకు వినియోగిస్తూ ఉంటాడు అనమాట. అవసరంగా విలాసంగా ఖర్చు పెట్టకుండా ఓ అనాథాశ్రమంలో మంచి కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ వీడేమంటాడు? వాడు ఒట్టి పిసిని కొట్టండి, మంచి చొక్కా కూడా వేసుకోడు చూసారా అంటాడు. అంటే వాడిలో పొదుపరితనాన్ని పిసినిగొట్టుతనంగా వ్యాఖ్యానిస్తాడు. వాడు ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, వాడు చూసారా ఒళ్ళు పై తెలియకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు అంటాడు. దాన్ని దాతృత్వంగా భావించక దాన్ని దుబారాతనంగా వ్యాఖ్యానిస్తాడు. ఒక ఆయన కాస్త ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, కలుపుగోలుగా, చూసారా ఊరికే లొడలడా వాగుతున్నాడు అంటారు. అందరితో కలుపుగోలుగా సరదాగా మాట్లాడుతున్నాడే అనడు. ఒక ఆయన కొంచెం తక్కువగా రిజర్వ్డ్గా ఉన్నాడు అనుకోండి, చూసారా ఎంత పొగరో, పలకరించడం అన్నాడు అంటాడు. అంటే వీడి దృష్టిలో ఏదీ మంచిది కాదనమాట. ఎందుకని? అన్ని దుర్గుణాలు ఇక్కడ ఉన్నాయి. వీడి చూపులో ఏది ఉత్తమమైంది కాదు. నయన విరసం. తన చూపులలో వైరస్యాన్ని కలిగి ఉండి ఎక్కడైనా సరే లోపాలే చూస్తాడు వాడు. ప్రతిదాన్ని తప్పే పడతాడు కానీ మంచిగా చూడవాడు. ఇది నయన విరసం అంటే. ఇది అజ్ఞానం వల్ల కలిగే లక్షణం. హృదయం మీద మాయపొరలు కప్పినప్పుడు ఈ అజ్ఞానం పనిచేస్తుంది. కాబట్టి హృదయం పైన గుర్తుగా ఉండేది పైట కొంగు. కాబట్టి పైట కొంగు తొలగిపోయినా కూడా పట్టించుకోకుండా యువతులు పరిగెత్తారు అంటే హృదయ సంబంధమైన మాయ అనే మాలిన్యం తొలగిపోయి నయన వైరస్యం పోయింది, ఇతరులను చెడుగా చూసే లక్షణం తొలగిపోయింది, వాడికి జ్ఞానం సంక్రమించిందని చెప్పడానికి అక్కడ నయన విరసం చెప్పి ఇక్కడ హృదయం మీద ఉన్న పైట చెంగు తొలగింది అన్నాడు. మూడో లక్షణం నర్మసు జడం. రహస్యమైన విషయంలో బొత్తిగా జడప్రాయమైన స్థితి కలిగిన వాడు. రహస్యమైన విషయం శృంగారం ఒకటే కాదు, అన్నిటికంటే రహస్యమైంది దైవం పట్ల భక్తి, మోక్షం.
రాజవిద్య రాజగుహ్య యోగము అన్నారు. విభూతి యోగంలో కూడా మౌనం చైవాస్మి గుహ్యానాం, రహస్యాల్లో నేను మౌనాన్ని. అన్నిటికంటే గొప్ప రహస్యం ఏమిటంటే పరమాత్మని గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన ఎన్ని జన్మలెత్తినా వీడికి కలకపోవడం, అదే గొప్ప రహస్యం. అక్కర్లేని తుక్కంతా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటాడు, అసలు దైవాన్ని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మాత్రం కలగదు. అది రహస్యం, అది చమత్కారం. అందుకని అన్నిటికంటే గొప్ప రహస్యం ఏమిటి అంటే పరమాత్మని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కలగడం, మోక్షం అనేది ఒకటి ఉందని తెలుసుకోవడం. అది తెలియదు వీడికి, అందువల్ల అది రహస్యం అయ్యా. అసలు ఆ రహస్యమైన దాని విషయంలో సుజడం బుద్ధిగా జడప్రాయమైన స్థితిలో ఉన్నాడు సుమా. అలాంటి వాడికి ఏమవుతుందట, హఠాత్రుట్యత్కాంచో విగళిత దుకూలాయువతయ, చీరముడి వీడిపోతోంది అన్నారు. చీర అనేది, వస్త్రం అనేది పురుషుడికైనా స్త్రీకైనా వస్త్రం దేనికి గుర్తు అంటే మాయ పొరలకు గుర్తు. కృష్ణుడు వస్త్రాపహరణం చేశాడు అంటే గోపికల మాయ పొరను తొలగించాడు అని వేదాంత సంబంధమైన వ్యాఖ్యానం చేశారు భాగవతానికి శ్రీధర పండితుల వారు, శ్రీధరి అని. అందువల్ల వస్త్రము మాయకు సంకేతం. అందుకే సుఖమహర్షి వస్తున్నప్పుడు కూడా పోతన్న గారు చేసే వర్ణంలో ఆయన చాలా అద్భుతమైన మాట చెప్పాడు. గెరవ్రాసి, గెర అంటే గిరి అంటాం వేళ మనం, దాన్ని గెరాన్ని ప్రయోగించాడు. గెరవ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు అన్నారు. శుకయోగీంద్రుల వారు వస్తుంటే పోతన్న గారు చేసిన వర్ణన అద్భుతమైన వర్ణన. అందులో గిరి గీసుకుని బతికి మాయలో ఉంటాను అనేదాన్ని నేను జయించాను, మాయను జయించానని చెప్పడానికి వస్త్రాలు లేకుండా దిగంబరంగా వస్తున్నాడు శుకయోగీంద్రుడు. ఆయనకి వస్త్రాలు లేవు అని గెరవ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు అని వర్ణిస్తాడు ఆయన. చాలా చమత్కారమైన వర్ణం. ఆయన వెర్రివాడని వెర్రివాళ్ళందరూ ఆయన వెంటపడుతున్నారట. ఆయన వెర్రివాడు అంటూ ఈ వెర్రివాళ్ళందరూ ఆయన వెంటపడుతున్నారు అన్నాడు. ఇలా చమత్కారంగా వర్ణించాడు. అందువల్ల వస్త్రము మాయకు సంకేతం అని భారతీయ సిద్ధాంతంలో తెలుస్తుంది. మాయ పొరలు తొలగిపోతే అతడికి తన జీవితంలో మోక్షం అనేది ఒకటి ఉందని, సంపాదించవలసింది అదేనని, దానికోసం సక్రమమైన ప్రయత్నం సాగించాలనే ఆలోచన కలుగుతుంది. అందుకని అక్కడ నర్మ సుజడం అని చెప్పి ఇక్కడ ఈ మాట చెప్పారు. అంటే శంకరాచార్య స్వామి క్రమాలంకార పద్ధతిలో అజ్ఞానం ఎంత భయంకరమైన స్థితిని కలిగిస్తుందో, జన్మ జన్మలుగా పేరుకుపోయి ఉన్న దారుణమైన అజ్ఞానం తొలగిపోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది, అమ్మవారి పాదాలను ఆశ్రయించడం. అమ్మ యొక్క అనుగ్రహం కలిగిందా ఆ అజ్ఞానం తొలగిపోయి ఇతడి వెంట యువతి పడుతుంది. ఈ పద్ధతిలో ఎవరా యువతి? ముక్తికాంత, మోక్షకాంత ఆయన్ని అనుసరిస్తుంది. అంటే మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకునే అవకాశం అజ్ఞానం తొలగిపోవడం ద్వారా. అజ్ఞానం తొలగిపోతే మాత్రమే, జ్ఞానం వస్తే మాత్రమే మోక్షం వస్తుంది. ఇది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన సిద్ధాంతం కూడా. జ్ఞానాదేవతు కైవల్యం, కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. మనం చేసే కర్మలు, ఉపవాసాలు, వ్రతాలు, తీర్థయాత్రలు దేనికి అంటే చిత్తశుద్ధి రావడం కోసం. చిత్తశుద్ధి వచ్చి భక్తి ఆచరించాలి. దానివల్ల భక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే జ్ఞానం కలుగుతుంది. కర్మాచరణం వల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. ఇది క్రమం. అందుకని జ్ఞానాదేవత కైవల్యం, భయంకరమైన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం లభించి అతడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు కేవలము అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత అని ఈ విధంగా ఆయన ఈ శ్లోకంలో అద్భుతమైన సమన్వయం చేసి, మానవుడైన వాడు అజ్ఞానం వాగులలో చిక్కుకుని బాధపడకుండా ఉండాలి అంటే అమ్మ పాదాలను ఆశ్రయించాలి, అమ్మను సేవించాలి, ఆమె అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. ఆమె అనుగ్రహం ద్వారా మోక్ష సామ్రాజ్యం కరతలామలకమవుతుందనే అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఇలా ఆయన అమ్మవారి దివ్య మహిమ విశేషాలు వర్ణిస్తూ అమ్మవారి పాదాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పారు. మరి పాదాలు చెబితే చాలదు, నడక ఎలా ఉంటుందో చెప్పాలి. అమ్మవారి నడక ఎలా ఉంటుంది అంటే వ్యాస మహర్షి మాట అన్నారు, మరాళీ మందగమన. మరాళి అంటే ఆడుహంస. ఆడుహంసల నడకల వంటి అందమైన మెల్లని నడకలు కలిగినది అమ్మవారు అని మరాళీ మందగమన అనే మాటకు అర్థం. శంకరాచార్య వారికి కనిపించింది, ఏమయ్యా ఆడుహంసల నడకల వంటి నడకలు అమ్మవారికి ఉన్నాయంటే హంసలు ముందు నడిచాయి, అది చూసి అమ్మవారు నడక నేర్చుకుంది. అంటే అమ్మవారు గొప్ప, హంస గొప్ప? బాలేదు, వ్యాసుల వారు మీరు కొంచెం పక్కన ఉండండి, అసలు విషయం నేను చెబుతానని. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః. ఇందులో పరిచయమివారబ్ధు అని ఒక ప్రయోగం చేశాడు. సంస్కృత పండితులు చాలా మందిని అడిగాను నేను, ఈ ఆరబ్ధు అనే ప్రయోగం ఏమిటో నాకు అర్థం కాలేదు. చాలా మందిని అడిగాను. అది ఆర్ష ప్రయోగం, శంకరాచార్య వారు చేశారంటే మారు మాట్లాడకుండా అలాగే చదువుకో అన్నారు. పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంస నజహతి అతః తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణితచ్చలాదాచక్షాణం
చరణకమలం చారుచరితే. అమ్మా, నీ హంసలు, పెంపుడు రాజహంసలు నీ భవనంలో అంతఃపురంలో నువ్వు అటు ఇటు నడుస్తున్నప్పుడు నీ నడకలు చూసే, ఆహా మా మహారాణి గారు ఎంత అందంగా నడుస్తోంది, ఆ నడకల్లో ఎంత ఉయ్యారం ఉంది, ఎంత రాచఠీవి ఉంది, ఎంత హుందాతనం ఉంది, మేము కూడా అలా నడిస్తే బాగుండును అనుకుని నడకలను అనుకరించే ప్రయత్నం చేశాయి. ప్రపంచంలో మనిషిని పోలిన మనిషి అయినా ఉండవచ్చునేమో కానీ నడకని పోలిన నడక ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎవరిలాగా వాళ్ళు నడిస్తే మంచిది. మీలాగా నేను నడుద్దాం అనుకుంటే నడక కుదరదు, పడకెక్కాల్సి వస్తుంది, జారిపడి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు విరిగి. పాపం హంసలకు కూడా అదే జరిగింది. తాములాగా నడవకుండా అమ్మవారి నడకల్లాగా నడుద్దామని ప్రయత్నం చేసి జారి పడిపోతున్నాయి, మాటిమాటికి దెబ్బలు తగ్గుతున్నాయి. లేచి ఓసారి దులుపుకుని మళ్లీ ప్రయత్నిస్తున్నాయి, ఓసారి పడ్డాం కదా అని వదిలేయటం లేదుట. భవనకల హంస స్ఖలంత జారి పడుతున్నాయి, అయినా నా జహతి వదిలిపెట్టడం ఆ ప్రయత్నాన్ని. అమ్మవారు చూసింది, ఓసారి జారిపడి మానేస్తే పర్వాలేదు, పాపం ఇన్నిసార్లు జారి పడిపోతున్నా కూడా మళ్లీ ప్రయత్నం చేస్తున్నాయే, నేను పెంచుకుంటున్న పెంపుడు రాజహంసలు కదా, పెంచిన ప్రేమ ఉంటుంది కదా అని జాలి కలిగి అవి నా నడకలు అనుకరించే ఏర్పాటు చేద్దాం అనుకుంది అమ్మవారు. అదే ఇంకో యజమాని అయితే పిచ్చి వేషాలు నాలాగా నడుస్తావా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నేనెక్కడా నువ్వెక్కడా, ఉద్యోగం ఉండాలనుకుంటున్నావు కూడిపోవాలనుకుంటున్నావా అని అడుగుతాం మనం. కానీ అమ్మవారు అలా అనలేదు. పాపం నేను పెంచుకుంటున్న రాజహంసలు కదా, అలాగే నడుద్దాం అనుకుంటే తప్పే ఉంది, నడిచే అవకాశం కలిగిద్దాం అనుకుంది. ఎప్పుడైనా అడుగులు వేసేటప్పుడు ఒక లయబద్ధంగా అడుగులు వేయాలి అని మనం అనుకుంటే, ఒక సంగీతం గనక వెలువడితే ఆ అడుగులు వేయడం తేలికవుతుంది. అందుకనే నాట్యం నేర్పేటప్పుడు నట్టు అంగం ఇలా కొడుతూ ఉంటాడు ఒక ఆయన, దాని ప్రకారం నెమ్మదిగా అడుగులు వేయడం నేర్చుకుంటారు ప్రారంభ దశలో. రాగతాళ లయాన్వితమైన పద్ధతిలో పద విన్యాసం చేసి నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. అందువల్ల అమ్మవారు కూడా ఒక సంగీతాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది నేను నడిచేటప్పుడు. ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది? కాలి అందెలకు మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు ధరించింది, అలాంటి అందెలు పెట్టుకుంది. ఇప్పుడు అమ్మవారు నడుస్తూ ఉంటే పాదం ఎలా తీసి ఎలా పెడితే దానికి సరిపోయే విధంగా సంగీతం వెలువడుతోంది. ఈ సంగీతం చూసి హంసలు చక్కగా నేర్చుకుని అమ్మవారిలాగా నడిచేసాయి. హంసల వలె అమ్మవారు నడవడం కాదు, అమ్మవారి వలె హంసలు నడుస్తున్నాయి. బానే ఉందండి, అమ్మవారి నడక అందంగా ఉన్నాయి, అవి చూసి హంసలు కూడా నేర్చుకున్నాయి, ఇంతవరకు బానే ఉంది. ఆ హంసలు అమ్మవారు వాళ్ళ భవనానికి అంతఃపురానికి సంబంధించిన వ్యవహారం. ఇది మనకెందుకు చెప్పినట్టు శంకరాచార్య స్వామి, ఇది ఇంటర్నల్ అఫైర్ కదా, మనకేమిటి దీంతో పని అనిపిస్తుంది. ఆలోచిస్తే ఇందులో ఆయన చేసిన పదప్రయోగంలో ఉన్న గొప్పతనం, మరాళి మందగమన అన్నాడు కదా, అంటే ఆడు హంసల నడకల వంటి నడకలు అన్నాడు. అది ఉపయోగించుకుని శంకరాచార్య స్వామి హంస అనే పదాన్ని ప్రయోగించారు. భవనకల హంస నజహతి. ఈ హంస అన్నప్పుడు మనకు వెంటనే అర్థం కాదు, కానీ దానికి ముందు 3 అక్షరాల మాట ఒకటి కలుపుకుంటే మనకు వెంటనే అర్థం అవుతుంది. పరమహంస, రామకృష్ణ పరమహంస. ఇప్పుడే మా బావగారు రామకృష్ణ బోధామృతం ఇచ్చారు గురువు గారికి. ఆ రామకృష్ణ పరమహంస అన్నం ఆయన మామూలు హంస కాదు, పరమహంస. పరమహంస అంటే ఏమిటి? మామూలు హంసకు ఒక విషయం తెలుసు, క్షీర నీర విభాగం తెలుసు. పాలు నీరు కలిపితే పాలు తాగేసి నీరు వదిలేస్తుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచిని స్వీకరించి చెడు జోలికి వెళ్లకుండా ఉండగలిగిన స్థితి కలిగిన వాడు పరమహంస. అది ఎలా వస్తుంది? అపారమైన సాధన వల్ల వస్తుంది, అమ్మ యొక్క దివ్య అనుగ్రహం వల్ల వస్తుంది. పరమహంసలు అయిపోతారు అమ్మను అనుకరించేవారు. అమ్మను అనుకరించాలని అనుకుంటే చాలు, తనను అనుకరించి తన వలే ఉండే దివ్యమైన స్థితిని కోరుకుని ఏ వ్యక్తి అయినా పరమహంస కావాలి అని భావిస్తే వాళ్ళను పరమహంసలుగా చేస్తుంది అమ్మవారు. అలా చేయడానికి ఏం చేస్తోంది అంటే, తన పాదాల కదలికల్లో నుంచి దివ్యమైన ఓంకార నాదం వెలువడేలాగా చేస్తోంది. అమ్మవారి పాదాలు కదిలితే వెలువడే ధ్వని ఆ అందెలకు పెట్టుకున్న మువ్వల సవ్వడి కాదు, ఓంకారనాదమే వెలువడుతోంది. అందుకని వాళ్ళని హంసలు అన్నారు. హంస అనే మాట చాలా గొప్ప మాట. మనకి భారతీయ వేదాంత శాస్త్రంలో హంస గాయత్రి అని ఒకటి ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హంస గాయత్రి. ప్రతి మానవుడు ఉచ్ఛ్వాసం చేస్తాడు, నిశ్వాసం చేస్తాడంటే గాలిని పీలుస్తాడు, గాలిని వదిలిపెడతాడు. అంటే బయట ఉన్న గాలి లోపలికి లీనమయ్యేటప్పుడు జరిగేది ఉచ్ఛ్వాసం, లోపల ఉన్న గాలి బయటకు వెలువడేటప్పుడు జరిగేది నిశ్వాసము. అంటే ఇది ప్రళయము, ఇది సృష్టి అన్నమాట. సృష్టి ప్రళయాలు ప్రతి వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనూ దాగి ఉన్నాయి. అందుకని ఆ వ్యక్తికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే వాడి వరకు ప్రళయం అన్నమాట. ఏ వ్యక్తికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయో వాడికి అది ప్రళయం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మామూలుగా సాగిపోతూనే ఉంటాయి, కానీ ప్రాణశక్తిని అదుపు చేసి పొదుపు చేసి ప్రాణ ఆయామ ప్రక్రియను ఏ వ్యక్తి అయినా అవలంబించి యోగ సాధన చేస్తే, ప్రాణయతి చేష్టయతి ఇది ప్రకర్షేణ ప్రాణ ప్రాణానాం ఆయామ ప్రాణాయామ అని ప్రాణాయామ శబ్దానికి నిర్వచనాన్ని చెప్పారు పెద్దలు.
మనకి ప్రాణశక్తి అంటే శరీరం కదలడానికి వీలుగా, జీవి నడవడానికి వీలుగా, అన్ని పనులు చేయడానికి వీలుగా ఒక శక్తిని లోపల ప్రవేశపెట్టేది, అతన్ని కదిలించేది ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తిని అదుపు చేసుకుని పొదుపు చేసుకునే విధానం ప్రాణాయామం. అంటే నెమ్మదిగా గాలిని పీల్చి చాలా ఎక్కువసేపు లోపల ఉంచి మళ్ళీ నెమ్మదిగా వదలడం. దీన్నే రేచకం, పూరకం, కుంభకం ఇలాంటి పేర్లతో పిలిచారు. పేర్లు పక్కన పెట్టి, పేరు కాదు మనకు కావాల్సింది తీరు. ఆ తీరు తెలుసుకుని ఆ పని చేస్తే ఎక్కువసేపు లోపల గాలి నిలబడితే ఆ సాధన చేసిన సాధకుడికి ఒక అద్భుతమైన దివ్య నాదము తనలో తిరుగాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ సాధన చెయ్యని వాడికి కూడా లోపల ఉంటుంది, చేసిన వాడికి ఆ అనుభూతి కలుగుతుంది, లేని వాడికి కలగదు. అంతే తేడా. ప్రతి వాడి లోపల ఉంటుంది. సాధన చేస్తే అనుభూతి కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? హృదయస్థానంలో కలుగుతుంది. అందుకని యోగ శాస్త్రంలో హృదయస్థానానికి మన వాళ్ళు పెట్టిన పేరు అనాహతనాదము అని పేరు పెట్టారు. ఎందుకు అనాహతనాదం అని పేరు పెట్టారంటే ఆహతం అంటే కొట్టడం. కళాశాలలో కానీ దేవాలయంలో కానీ గంట కొడితే ఒక నాదం వెలువడుతుంది. కానీ హృదయంలో ఎవరు గంట కొట్టనక్కర్లేకుండా దానంతా అదే ఒక శబ్దం వెలువడుతుంది. డాక్టర్లు లబ్ డబ్ అనే శబ్దం వెలువడుతోంది అని చెప్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన చమత్కరించాడు. ఆధునిక యుగంలో డాక్టర్లకి డబ్బే వినిపిస్తోంది కానీ లబ్బు వినిపించడం లేదు. లబ్ డబ్బులు అందరు డాక్టర్ల సంగతి కాదు, ప్రసాద్ గారి లాంటి వాళ్ళ సంగతి కాదు. కొంతమంది డాక్టర్ల వ్యవహారం చెప్పాడు అన్నమాట. లోకల్లో రకరకాల డాక్టర్లు ఉంటారు కదా, యాక్టర్లు అయిన డాక్టర్లు. వాళ్ళు అభినయమే చేస్తారు కానీ నయం చేయరు. నయం చేయడానికి బదులుగా అభినయం చేస్తారు వాళ్ళు. అలాంటి డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి చెప్పారనమాట. వాళ్ళకి డబ్బే కానీ లబ్బు వినిపించడం లేదు అని. అలా కాక జీవశాస్త్రం ప్రకారం వినపడే ఇది కాక యోగ శాస్త్రం ప్రకారం లబ్ డబ్ కాక మరొకటి వినిపిస్తుందట. గాలిని పీల్చే వేళలో ఎవరికి? యోగ సాధన చేసిన వాడికి, ప్రాణాయామం చేసిన వాడికి, ధ్యాన ప్రక్రియను అనుసరించిన యోగ సాధకుడైన వాడికి సాధన కొంత దూరం వెళ్లిన తర్వాత అనాహత స్థానం అనే పేరు కలిగిన హృదయ స్థానంలో ఎవరూ కొట్టకుండా వినపడే ఒక గొప్ప నాదం ఉన్నదయ్యా. ఉచ్ఛ్వాసం చేసే వేళలో, గాలిని పీల్చే సమయంలో సో గాలిని విడిచిపెట్టే సమయంలో, నిశ్వాసం చేసే సమయంలో హం సో హం సో హం సో అవుతుంది. ఈ సోహం నాదము నిరంతరం నాలో తిరుగాడుతోందని ఏ సాధకుడు అనుభవానికి తెచ్చుకోగలుగుతాడో అతడు పరమహంస. ఈ స్థితిని ప్రసాదించడానికి అమ్మవారు ఏం చేస్తోంది? కాలి మువ్వల సవ్వడిలో ఓంకార నాదాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది. ఎందుకని? సోహంలో ఉన్నది కూడా ఓంకారమే. సోహంలో సకారము హకారము రెండు ఉన్నాయి. ఈ సకార హకారాలు చాలా గొప్పవి. మనం ఏ దేవతామూర్తినే అయితే పురుష రూపంలో ఆరాధిస్తాం లేదా స్త్రీ రూపంలో ఆరాధిస్తాం. పురుష దేవతల్ని ఆరాధించడానికి పురుష సూక్తం ఉంది, స్త్రీ దేవతామూర్తుల్ని ఆరాధించడానికి స్త్రీ సూక్తం ఉంది. పురుష దేవతల్ని ఆరాధించే పురుష సూక్తంలో మొదటి మాట ఏమిటి అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, సకారంతో ప్రారంభమవుతుంది. శ్రీ సూక్తం అమ్మవారిని ఆరాధించేందుకు కావాల్సింది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, హకారంతో ప్రారంభమవుతుంది. సకారంతో ప్రారంభమయ్యే అయ్యవారిని ఆరాధించిన, హకారంతో ప్రారంభమయ్యే అమ్మవారిని ఆరాధించిన, సకారము హకారము తమ రూపాలుగా కలిగిన అమ్మవారు అయ్యవారు ఈ సాధకుడి లోపల సకార హకారాల సహకారమై సోహం రూపంలో లోపల దాగి ఉన్నారు. ఈ రెండు పక్కన పెట్టేసి అమ్మవారు అక్కర్లేదు అయ్యవారు అక్కర్లేదు నాకు నిర్గుణతత్వమే అనుకుంటే సోహంలోని సకార హకారాలు కరిగిపోతే కాలక్రమేణా ధ్యానం తీవ్రమైనందువల్ల ఏం మిగులుతుంది అంటే ఓంకారం మిగులుతుంది. ఓమిచ్చేక అక్షరం బ్రహ్మ, ఓమిచ్చేక అక్షరం తపః. అగ్నిమీళే పురోహితం అనేది ఋగ్వేదంలో మొదటి మంత్రం అన్నారు. యోని సముద్రో బంధువు యజుర్వేదంలో ప్రధానమైన మంత్రం అన్నారు. సామవేదంలో చివరిదైన యజుర్వేదంలో, సామవేదంలో అసమానాంతరం చివరి మంత్రం అన్నారు. మొదటి వేదంలో మొదటి మంత్రంలో మొదటి అక్షరం అకారం, మధ్య వేదంలో మధ్య మంత్రంలో మధ్య అక్షరం ఉకారం, చివరి వేదంలో చివరి మంత్రంలో చివరి అక్షరం మకారం. అకార ఉకార మకారాల సమ్మేళనం ఓంకారం అయితే ఒక్క ఓంకారాన్ని జపిస్తే 3 వేదాలను అధ్యయనం చేసిన మహత్తరమైన ఫలితం కలుగుతుందని దివ్యమైన ఓంకార నాదాన్ని, అది ఎక్కడో లేదయ్యా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే దాగి ఉంది. ఇక్కడే ఉన్నది వెతుక్కుంటున్నావు, ఎక్కడో వెతుక్కుంటున్నావు. వెతుక్కోవలసింది ఇక్కడ. అంతర్ముఖ సాధన చేయాలి, బహిర్ముఖంగా కాదు. అందుకని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అయిన అమ్మవారు పరమహంసలైన వారికి ఆ దివ్యమైన స్థితిని ప్రసాదించడానికి ఓంకారాన్ని తన కాలి అందెల కదలికల్లో అనుగ్రహించింది సుమ. అందుకని ఆ కాలి అందెల కదలికల్లో వెలువడే మువ్వల సవడిని ఆయన ఎన్నో రకాలుగా వర్ణించారు. అది వర్ణించడానికి ఆయన అద్భుతమైన పరమాద్భుతమైన కల్పనలు సన్నివేశాలు కూడా చేశారు. ఒక్క సన్నివేశ కల్పనకు సంబంధించిన అంశాన్ని చెప్పి నేను ఈ ప్రవచనాన్ని ముగిస్తాను. ఒకనాడు పరమేశ్వరుడు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. అమ్మవారు తలుపు తీసింది.
ముళ్ళపూడి వెంకటరమణ రాస్తాడు, ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్త తలుపు తీయగానే భార్యను అడిగే మొదటి ప్రశ్న ఏమిటి అప్పుడే పడుకున్నావు అంటాడు. అంటే సైకలాజికల్ గా ఎంతో ఆలస్యం కాలేదని ఆవిడ హిప్నటైజ్ చేయడం అన్నమాట. అందుకని మొదటి మాట అదంటాడు ముళ్ళపూడి వెంకటరమణ గారి చమత్కారం. వెంటనే రెండో మాట, ఇది ఒంట్లో బాలేదా డాక్టర్ గారికి ఫోన్ చేసావా, బా నా మీద ఎంత ప్రేమ అనుకుంటున్నమాట. ఇది ఆయన తెలివి. అందుకని మొదటి ప్రశ్న ఏమిటి అప్పుడే పడుకున్నావు అంటాడు. అంటే ఎంతో పొద్దుపోలేదు, ఇక్కడ అర్ధరాత్రి 12 దాటాకి వచ్చాడు కానీ ఆ మాట అంటాడు అన్నమాట. రెండో మాట, ఒంట్లో బాగలేదు డాక్టర్ గారికి ఫోన్ చేసావా, ఏమన్నా మందేసుకున్నావా, అసలు ఏం తిన్నావు ఇప్పుడు, ఏమిటి అంత నీరసంగా ఉన్నావు, మాట తప్పిస్తాడనమాట. పాప శివుడికి ఆ తెలివితేటలు లేవు. అందుకని ఆయన ఆలస్యంగా వచ్చిన తలుపు కొట్టిన తర్వాత ఇప్పటిదాకా వేరే చోట గడిపి కదా ఆలస్యంగా వచ్చాడు. అందుకని ఎక్కడ గడిపాడో ఆ పేరు పొరపాటు ఇక్కడ వచ్చేసింది. గౌరీ అనబోయి గంగా అన్నాడు. ఆయనకి 2 ఉన్నారు, మరి ఏం చేస్తారు పాపం. ఆయనకు ఉండే ఇబ్బంది ఆయనకు ఉంది. ఓ ఎలుక గొప్ప ఆహారం ఉందనుకుని కలుగులో దూరింది. తీరా ఆహారం లేదు, అక్కడ పాము చుట్టలు చుట్టుకుని పడుకునుంది. ఇప్పుడు ఎలుకే పావుకి ఆహారంగా మారిపోతుంది. ఎవరైనా పొరపాటు పడ్డాను రా బయటికి వెళ్ళిపోదాం అనుకుంది. ఎలుక కలుగులోకి దూరడం చూసి ఓ పిల్లి కలుగు దగ్గర కాచు కూర్చున్నది. 10 నిమిషాలకు పావు గంటకు రాకపోతుందా తినేద్దామని. బయటకు వస్తే పిల్లి, లోపలికి వెళ్తే పాము. ఈ ఎలుక పరిస్థితి ఎలా ఉంటుందో ఇద్దరున్న వాడి పరిస్థితి అది అన్నాడు. పరమేశ్వరుడికి కూడా అదే పరిస్థితి పాపం. అందుకని ఆయన గౌరీ అనబోయి గంగా అన్నాడు. ఇంకేముంది, కొంప మునిగింది. గంగ కదా మరి మునగదు, మునిగింది. ఆవిడ కోపం వచ్చింది. మహారాణుల మందిరాల్లో కోపగృహాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ఇంట్లో పడుకుంటే చాలా ఆవిడ కోపం వచ్చింది తెలిసిపోతుంది, చెప్పక్కర్లా. వేరే సత్యభామ అలా పడుకుంది. అయితే సత్యభామ కోపం వస్తే కృష్ణుడు ప్రార్థించాడు, ఈశ్వరుడు కూడా అమ్మవారిని ప్రార్థించాడు. మరి సత్యభామ కోపం వస్తే తన్నింది అంటున్నారు. తన్నిందో లేదో మనకు తెలియదు. సత్యభామకు తెలియాలి, తిన్నవాడు కృష్ణుడికి తెలియాలి, రాసినవాడు నంది తిమ్మర గారికి తెలియాలి. కానీ నంది తిమ్మర గారు ఏం చేశారు, కృష్ణుడి మాటల్లో చెప్పించారు. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని. ఎంత గొప్ప మాట. ప్రణయ కలహం అనే దానికి చక్కని తెలుగు మాట. నెయ్యపు కింకబూని తాచిన, తన్నిన అనలేదు, ఊరికే తాకిన అనలేదు. అంటే తాకడం కంటే కాస్త ఎక్కువ, తనడం కంటే కొద్దిగా తక్కువ, ఏదో జరిగిందన్నమాట. ఏం జరిగిందో మనకేం తెలుస్తుందండి పడగదిలో కదా. తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తనుపులక అగ్ర కంట కవితానము తాకిన నొచ్చు నంచునేననియద అల్కమానవు గదా ఇకనైన అరాళకుంటలా అన్నాడు. ఆయన సంగతి పక్కన పెడితే ఇక్కడ అమ్మవారు మాత్రం అనుమానం లేకుండా పెడీమని తననే తన్నింది పరమేశ్వరుని. ఆ మాట చెప్పారాయన. మృషాకృత్వా గోత్రస్ఖలనమధ వైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే. వృషాకృత్వ అంటే పొరపాటు చేసి, గౌరీ అంటే హాయిగా ఉండేది, ఏ గొడవ లేకుండా పోయేది. గంగా అన్నాడు, పొరపాటుగా అనేశాడు. గోత్రస్ఖలనం అంటే రహస్యంగా మనస్సులో దాచుకున్న ప్రియురాలి పేరు భార్య దగ్గర బయట పెట్టేయడం. ఆ పని చేసేసాడు. మృషాకృత్వ గోత్రస్ఖలనం అధ వైలక్ష్య నమితం. ఆవిడికి కోపం వచ్చేసింది. అందుకని నమస్కారం చేశాడు. ఇలా నమస్కరిస్తున్న భర్తని ఆవిడ కోపం వచ్చి చరణకమలే తాడయతితే, పాదపద్మంతో తన్ననే తన్నింది. స్పష్టంగా తాడయతి తన్నిందని చెప్పేశాడు ఆయన. తంతే ఏమైందిట, తంతే పర్వాలేదు, భార్యాభర్తల పడగదులు వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని తన్నుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికి తెలియదు కాబట్టి గొడవలేదు, పైగా అది కూడా బాగానే ఉంటుంది కనుక. కానీ ఎవరో గలగలా గలగలా భలే జరిగింది లేని నవ్వారు. ఇప్పుడు శివుడికి ఇబ్బంది అయింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు ఎవరో నవ్వారు. ఏమిట్రా పడగదిలో ఎవరు దూరారు, ఎవరు నవ్వారు అని మొత్తం అంతా చూశాడు. మంచం కింద కూడా చూశాడు, ఎవరు కనిపించలేదు. ఇలా అన్ని వైపులా చూసి మళ్ళీ చెట్ట చివరికి అమ్మవారి పాదం వంక చూశాడు. తన్నిన పాదం వంక ఇక్కడి నుంచి మొదలైన చూపు అలా వచ్చి మళ్ళీ పాదం దగ్గరికి వచ్చింది. ఆవిడ అనుకుందిట, పెళ్ళైన కొత్తల నుంచి తెలిసిన విషయమే కదా, కాపురానికి వచ్చినప్పుడు చూస్తాయని సంగతి కొత్తే ఉంది, ఊరికి అనవసరంగా తొందరపడ్డాను, ఏం ఉపయోగం లే, రోజు ఇది తగదా అని పాపం సర్దుకుపోదాం రండి అనుకుని ఆవిడ కాలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పటికి ఎప్పుడైతే కాలు వెనక్కి తీసుకుంటుందో మళ్ళీ ఇందాకటి శబ్దమే వినపడింది ఇప్పుడు కూడా. అంటే అమ్మవారి పాదానికి ఉన్న అందెలలోని మువ్వలు మళ్ళీ గల్లు గల్లుమని శబ్దం చేశాయి. ఓ ఇందాక ఎవరో నవ్వారనుకున్నాను, పొరపాటు పడ్డాను, అప్పుడు కంగారులో గుర్తించలేదు, ఈ శబ్దమే అనమాట, ఎవరు నవ్వలేదు, అమ్మయ్య ఎవరికి తెలుస్తుందిలే, అమ్మయ్య అవమానం జరిగితే జరిగింది కానీ ఎవరికి తెలియలేదు, గొడవ లేదు, అమ్మయ్య అనుకున్నాడు. ఇలా ఎప్పుడైతే శివుడు అమ్మయ్య అనుకున్నాడో నవ్విన ఆయన కూడా అమ్మయ్య అనుకున్నాడు. మనం ఉన్నట్టు తెలియలేదు కదా. ఎవరింటికి అయినా అంటే భార్యాభర్తల పడగదిలోకి ఎవరు రాగలరండి, మన్మధుడు తప్ప. మన్మధుడు ఉన్నాడు అనమాట. ఆయన నవ్వాడు. ఎందుకు నవ్వాడు అంటే ఈ మన్మధుడు చాలా గొప్పవాడు. ఆన్ డ్యూటీలో వచ్చాడు. దేవతలు పంపిస్తే, ఒరే అబ్బాయి ఈశ్వరుడి మీద బాణం వేయి, పార్వతీదేవి సేవలు చేస్తోంది, వాళ్ళిద్దరికి పెళ్ళవుతుంది, కుమారస్వామి పుడతాడు, తారకాసుర సంహారం జరుగుతుందంటే దేవతలు పంపిస్తే వచ్చాడే. మన్మధుడు పని కట్టుకుని తనంత తానుగా ఏం రాలా, దుందుడుకు తనంతో.
ఆన్ డ్యూటీలో వచ్చాడు, డ్యూటీలో ఉండగా చచ్చిపోయాడు, పరమవీర చక్ర అవార్డు ఇవ్వాలి వాడికి. మరి డ్యూటీలో ఉండగా ఒక బాణం వేశాడు, ఆయన మూడో కన్ను తెరిచి భస్మీపట్లం చేసేసాడు. అప్పటి నుంచి ఈయనకి బాధగా ఉంది. తర్వాత రతీదేవి గొల్లున ఏడుస్తోంది. పోయి మన్మధుడు ఎంత గొప్పవాడంటే చచ్చి సాధించడం అనేది మన్మధుడిని చూసే వచ్చింది. ఈయన భస్మం అయిపోతే అయిపోయాడు, కానీ మన్మధుడు వేసిన బాణం మహత్తరంగా పనిచేసింది శివుడి మనస్సు మీద. ఆయన తపస్సు ఆపేశాడు. పార్వతీదేవి కంగారు పడి వెళ్ళిపోయింది. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఆవిడ తపస్సు చేస్తుంటే ఈయన తట్టుకోలేకపోయాడు. మాయా బ్రహ్మచారి వేషంలో వెళ్ళి, నీకు నీ వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు లేరు, చల్మోహనంగా అన్నట్టుగా ఏను బ్రహ్మచారి శ్రీనాథుడు చెప్పాడు. తరళేక్షణ నీవును కన్యవు ఇంతకాలానకు పెళ్లియ నీకు ఫలంబగునేని. నీకు పెళ్లి కోసం ఏం చేస్తున్నావు, నన్ను చేసుకో. శివుడు ఎందుకు? ఆయన దగ్గర ఏం లేదు, టీవీఎస్ 50 కూడా లేదు, ఎద్దు మీద తిరుగుతాడు పాపం. అటువంటి చేసుకుంటే ఏమొస్తుంది, నా దగ్గర చూడు ఎన్నున్నాయో అన్నాడు. శివుడిని గురించి ఒక్కొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదని ఆవిడ అటు వెళ్ళబోయింది. ఆయన చేయి పట్టుకున్నాడు. ఇటు తిరిగేప్పటికి శివుడు కనపడ్డాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. రతీదేవి గొల్లున ఏడుస్తోంది భర్తను కోల్పోయి. పార్వతీదేవికి రతీదేవి మీద జాలి కలిగింది. ఏమంటే మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాం, మన పెళ్లి కోసమే కదా ఆయన కష్టపడింది, ఆయన చంపేశారు, మీరు బతికించండి అని అడిగి. పెళ్ళైన తర్వాత భార్య పెట్టుకున్న మొదటి అప్లికేషన్ కాదనగండా అనలేడు. పోనీ అలాగని బతికిస్తే అబే శివుడి మూడో గంటకి పెద్ద విలువ లేదండి, అమ్మవారిని పట్టుకుంటే అన్ని పనులు జరిగిపోతాయి, అసలు కీలకం హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అంటారు. ఈయన పరువు కాస్త పోతుంది. అందుకని చాలా ఇరకాటంలో పడ్డాడు ఆయన. ఇప్పుడు మన్మధుడిని బతికించాలి, తన పరువు పోకూడదు. మధ్య మార్గంగా ఏం చేశాడంటే మన్మధుడు బతకాలి. ఎందుకు? రతీదేవికి ఆనందం కలగడం కోసం. మన్మధుడు బతికినట్టు లోకానికి తెలియకూడదు కాబట్టి మన్మధుడు ఎవ్వరికీ కనిపించడం, ఒక్క రతీదేవికే కనిపిస్తాడు. ఆనాటి నుంచి మన్మధుడు శరీరం లేనివాడు అయిపోయాడు. రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు, ఇంకెవరికి కనిపించడు. బానే ఉంది, రతీదేవి కనిపిస్తే చాలు కదా. ఆవిడ సంతోషించింది. తన కోరిక తీర్చినందుకు అమ్మవారు కూడా సంతోషించింది. తాను ఇలా బతికిపోయినందుకు మన్మధుడు సంతోషించాడు. ఆయనకు అర్థం కావట్లేదు, ఎవరికి కనిపించట్లా. రతీదేవి ఏమో కనిపిస్తున్నారంటోంది, మిగతా వాళ్ళు ఎవరికి కనిపించట్లా. ఏమిటంటే ఇలా బతికేవరా అబ్బాయిలు అని చెప్పారు. ఓహో ఏదో బానే ఉందిలే, శివుడికి కూడా కనిపించను కదా. ఎవరికి అంటే శివుడికి కూడా కనిపించను కదా. ఈ కనిపించకుండా ఉండేదాన్ని ఉపయోగించుకుని ఎప్పుడైనా శివుడి మీద దెబ్బ కొట్టాలి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చింది అవకాశం. ఏమయ్యా, ఒక్క ఆవిడ్ని పెళ్లి చేసుకోమంటే అంత బీరాలు పోయావే, మూడో కన్ను తెరిచావే పెద్ద గొప్పగా, ఇద్దరిని చేసుకుని ఎన్ని అగచాట్లు పడుతున్నావయ్యా, ఇప్పుడు దొరికావు నాకని హాయిగా నవ్వాడు ఆయన ఆనందంగా. ఈ ప్రణయ కలహ వృత్తాంతాన్ని పనిగట్టుకుని సౌందర్య లహరిలో ఎందుకు చెప్పినట్టండి? శివుడి సంసారం గుట్టు రట్టు చేయకపోతే శంకరాచార్య వారికి తోచదా? ఎందుకు చెప్పారు ఈ శ్లోకం అనిపిస్తుంది. ఇందులో అద్భుతమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మృష అంటే అబద్ధము, మృష అంటే పొరపాటు. మృషాకృత్వా పొరపాటు చేసి, దేన్ని? గోత్రస్ఖలనం. గో అంటే భూమి, గో అంటే కిరణం, గో అంటే వాక్కు, గో అంటే ఆవు, గో అంటే ఇంద్రియం. గో శబ్దానికి సంస్కృతంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. గో అంటే ఇంద్రియం. గోత్రస్ఖలనం అంటే ఇంద్రియాన్ని రక్షించుకోవడం గోత్రం. అలా రక్షించుకోలేకపోవడం, జారిపోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం గోత్రస్ఖలనం. దాన్ని అబద్ధం చేసి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ధ్యాన యోగ మార్గాల్లో ప్రాణాయామ ప్రక్రియలు అనుసరించిన ఒకనొక సాధకుడైన వాడికి ఏం జరుగుతుంది అంటే అమ్మవారి పాద కమలము ఇలా లలాట భాగానికి తాకుతుంది సుమా. పరమేశ్వరుడికి అక్కడ తాకింది. ఈ లలాట భాగం మనస్సు స్థానము అని చెప్పారు. ఈ ఊర్ధ్వదిశగా కుండలిని శక్తి ప్రయాణం చేసేటప్పుడు 5 మజిలీలు దాటి 6వ మజిలీ ఇది. ఈ 6వ మజిలీ మనస్థానం. ఆ మిగిలిన 5 భూమి నుంచి ఆకాశం వరకు ఉండే పంచభూతాలు 5 అవి భౌతికమైనవి. ఇక్కడ మనస్సు స్థానంలో తాకింది అంటే అది మనస్సుకు సంబంధించిందనమాట. అందుకనే మన్మధుడు శరీరం లేనివాడు అన్నారు. శరీరం లేని మన్మధుడు ఎక్కడ నవ్వుతాడు? మనస్థానంలోనే నవ్వుతాడు. అంటే మన్మధుడు నవ్వాడు అంటే అనుభూతి వికసించింది. సాధకుడైన వాడు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి యోగ సాధన సక్రమంగా చేస్తే, ఆ కుండలిని యోగాన్ని ఊర్ధ్వదిశగా ప్రయాణం చేస్తే భూమధ్య స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి, లలాట భాగం దగ్గరికి వచ్చేటప్పటికి అనుభూతి వికాసాన్ని పొందుతాడు. ఆయనకి పాస్పోర్ట్ లభిస్తుంది, ఆజ్ఞ లభిస్తుంది. అందుకని దాని పేరు ఆజ్ఞాచక్రం అన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి దర్శనం పొందడానికి కావాల్సిన పర్మిషన్ వస్తుందన్నమాట. అప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అందుకని అనుభూతి వికసిస్తుంది. మన్మధుడు నవ్వడం అంటే అనుభూతి వికసించడం. మనస్సును మదిస్తే కలిగేది ఏమిటండి? అనుభూతి. మన్మథ అంటే అది ఎవరికి? రతిదేవికి మాత్రమే కనిపిస్తాడు అన్నాడు. రతి అంటే ఆసక్తి. ఏ విషయంలో అయినా అనుభూతి ఎవరికి కలుగుతుంది? ఆసక్తి కలిగిన వారికి. బెంగళూరు జనాభా ఎంత? చోక్సీ హాల్లో కూర్చున్నది ఎంతమంది? ఆసక్తి కలిగిన వారికి అనుభూతి. ఎందరో మహానుభావులను పాడుతూ ఉంటాడు, లేకపోతే రార మా ఇంటి దాకా అని పాడుతూ ఉంటాడు. ఇద్దరు పెడతారు. ఒక ఆయనకి సంగీతం మహా ఇష్టం, రెండో ఆయనకి ఆ గొడవ తెలియదు. వీడి పోరు బళ్ళకి వచ్చాడు. ఏమిటో ఇందాక నుంచి ఎందారు అంటాడు, ఓసారి ఎందరో అంటాడు, తర్వాత లైన్ మర్చిపోయాడు. ఏమిటి నిజాన్ని పాడతాడు.
ఈ సంగీతం వచ్చినవాడు భలేగా ఒక మళ్ళీ అను, ఇంకోసారి అను, అవతలకు వెళ్ళవాడు ఈయన ఇక్కడే పాడుతూ ఉండాలని కోరుకుంటాడు. ఏమిటి తేడా? ఆయనకి ఆసక్తి ఉంది, ఈయనకి లేదు. ఆయనకి అనుభూతి ఉంది, ఈయనకి లేదు. రతికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు అంటే ఆసక్తి ఉన్న చోటే అనుభూతి, ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న చోట ఆధ్యాత్మిక అనుభూతి, సంగీత ఆసక్తి ఉన్న చోట సంగీత అనుభూతి, సారస్వత ఆసక్తి ఉన్న చోట సారస్వత అనుభూతి. ఆధ్యాత్మికమైన ఆసక్తి ఉన్న యోగ సాధన పట్ల ఆసక్తి ఉన్న సాధకుడికి ఆ యోగ సాధనలో దివ్యానుభూతిని కలిగించేందుకు వీలుగా అమ్మవారు కుండలిని పేరుతో కమలముగా అక్కడికి వస్తుంది. అంటే ఒక్కొక్క పద్మాన్ని దాటి సహస్రాల పద్మానికి చేరే విధానాన్ని గుర్తు చేయడం కోసం చరణ కమలం అని ప్రయోగించాడు. ఆ చరణ కమలం అక్కడ తాగింది. ఎక్కడ తాగింది? లలాటే, పాలభాగంలో. పాలభాగం అది భ్రూమధ్య స్థానం, మనస్థానం. కాబట్టి మనస్సుకు గొప్ప దివ్యానుభూతి కలుగుతుంది అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేత యోగ సాధన చేసిన సాధకుడికి అని కుండలిని స్వరూపిణి అయిన అమ్మవారి తత్వాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. ఇంకా ఈ సౌందర్యలహరిలో కుండలినికి సంబంధించి ఎన్నో యోగ శాస్త్ర రహస్య విశేషాలు చెప్పారు. నేను సమయం సరిపోదు అనే అభిప్రాయంతో వాటి జోలికి వెళ్ళలేదు. ఎందువల్లంటే అవి చెప్పడం మొదలు పెడితే ఒక్కరోజు ఒక్క శ్లోకం పూర్తి చేయగలనని నా మీద నాకే నమ్మకం లేదు. అంత వివరించుకుంటే గాని వాటిని చెప్పడం సాధ్యం కాదు. 3 రోజుల్లో 3 శ్లోకాలు కూడా చెప్పలేకపోతానేమో వాటి జోలికి వెళ్ళడం లేదు. ఆ స్పర్శ ఉన్న ఈ శ్లోకం మాత్రం చమత్కారంగా ఉంటుందనే అభిప్రాయంతో దీన్ని చెప్పి, ఇలా ఉన్న కుండలిని స్వరూపిణి, శ్రీచక్ర స్వరూపిణి, విశ్వమాత విశ్వజనని అయిన అమ్మ మహాలావణ్య సేవధిగా సౌందర్య లహరిగా సాక్షాత్కరించిన వైఖరి విశేషాలను శంకరాచార్య స్వామి మనోహరంగా మనకు అందించారు. సామాన్యుడైన నేను 3 రోజుల్లో ఎంత అందించగలనో అంతకంటే ఇంకా తక్కువే చెప్పగలిగానని అనుకుంటున్నాను. నాకు తోచింది మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేశానని మనవి చేస్తూ ఆ మహానుభావుడు అన్నాడు, సూర్యకిరణాలకు ఏదైనా వెలుగుతుంది, ఓ కాగడా పట్టి సూర్యుడికి నీరాజనం ఇవ్వడం లాంటిది నీవిచ్చిన స్తోత్రాన్ని మళ్ళీ నీకే చెప్పడం, సముద్ర మధ్యంలో నిలబడి సముద్ర జలాన్ని సముద్రుడికే అర్ఘ్యప్రదానం చేయడం లాంటిది చిట్ట చివరి శ్లోకంలో అన్నమాట, 100వ శ్లోకంలో. ఆ మాట ఆయనే అంటే ఇక సామాన్యుడైన నాబోటివాడు ఏమనగలడు? ఆ మహానుభావుడిచ్చిన ఆ అమృతమయమైన వాంగ్మయాన్ని గురుదేవులైన మా తండ్రి గారి దివ్యానుగ్రహంతో నేను తెలుసుకోగలిగినంతలో మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ మహనీయుడిచ్చిన వాంగ్మయాన్ని మళ్ళీ ఆ మహనీయుడికే అంకితం చేస్తూ ఆదిశంకరాచార్యుల వారికి మనందరి పక్షాన హృదయపూర్వకంగా భక్తిపూర్వకమైన నీరాజనాన్ని సమర్పిస్తూ నాకు ఈ మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరిలో